దేవుని యొక్క వాక్యాన్ని ఎంతగా మనం చదువుతామో నూతనమైనటువంటి ఆలోచన ఇవ్వడం మాత్రమే కాదు, కానీ మనలో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి తప్పిదాన్ని, ప్రతి పాపాన్ని ఒప్పింపజేసి ప్రశస్తమైన తన సన్నిధిని మన గుండెల్లోనూ ఉంచుతాడు దేవుడు. దేవుని యొక్క వాక్యాన్ని చదివి విని దేవుని చిత్త ప్రకారంగా మన బ్రతుకును కట్టుకోవాలి, కానీ దేహమే దేవునికి ఆలయంగా ప్రతిష్ఠింపబడుతుంది. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మనం అందరం పాటించాలి, కానీ భూమి మీదనే దేవుని మహిమను కన్నులారా చూడగలుగుతాం. అంత శ్రేష్టమైనటువంటి వాక్యం మనందరి చేతుల్లో ఉంది కనుక చాలా జాగ్రత్త కలిగి వాక్యానికి విలువిద్దాం. దేవుని మాట చాలా గొప్పది కనుక దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్ చదువు వచ్చిన వాళ్ళు ఉంటే బైబిల్ తీసి చదవండి. కాసేపు ఆ పిల్లల్ని కూడా అటు ఇటు తిరగనివ్వకుండా కాసేపు, అయ్యా కాసేపు కూర్చో బాబు, కూర్చోడన్న, మా వలన వాక్యానికి ఎటువంటి ఆటంకం ఉండదు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పట్లా? చాలా సంతోషం. ఇక నేరుగా వాక్యంలోకి వెళదాం. సమయాన్ని తడువు చేయడం అంత సమంజసం అయితే కాదు, కానీ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. తరము వెంబడి తరము గతించిపోతుంది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం దయచేసి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు. ఇప్పటి వరకు పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నందుకు మీ నామాన్ని ఘనపరుస్తున్నాను తండ్రి. నిన్నటి దినాన ప్రియులైన మీ దాసుని వాడుకున్నామని నమ్ముతున్నాను. ఈ రాత్రి మీ పక్షంగా నిలిచి మీ మాటలు అందిస్తూ ఉండగా అల్పుడైన మీ దాసుని మరుగుపరచండి. మిమ్ముని మీరే తేటపరచుకునండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు తండ్రి. నేను మాట్లాడితే అందరికీ అర్థం కాకపోవచ్చు, నీవే మాట్లాడండి. బిడ్డలందరికీ అవసరమైన మాటలు అందించండి. మీరే మహిమ పొందండి. అన్ని విధముల మీ సన్నిధి ప్రసన్నతను మేమందరం అనుభవించినట్లు కృప అనుగ్రహించండి. మీ దాసును మరుగుపరిచి మిమ్మల్ని మీరే తేటపరచుకునమని, వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటి శక్తిని యేసు నామమున లయపరచమని, నీవు మాత్రమే మహిమ పొందమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది, గట్టిగా హల్లెలూయా చెప్దాం మరొకసారి. హల్లెలూయా. తరము వెంబడి తరం గతించిపోతుందట, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలబడుందని దేవుని యొక్క వాక్యంలో అనుభవజ్ఞుడు, ఆలోచనపడు అన్న ఎఫెక్ట్ కూడా వద్దన్న, ఏకేమవుద్దు, అనుభవజ్ఞుడు, చక్కని ఆలోచన పరుడు, ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నటువంటి మనిషి, దేవుని జ్ఞానం చేత నింపబడిన మనిషి, పాత నిబంధన కాలంలో జ్ఞాని అని పిలువబడిన మనిషి సొలొమోను. ఆయన రచించినటువంటి పుస్తకం ప్రసంగి గ్రంథం. అందులో ఈ 1వ అధ్యాయం 4వ వచనంలో భూమి అలాగే ఉంది కానీ తరం వెంబడి తరం గతించిపోతా ఉందని చెప్పేసి మాట్లాడారు ఆయన. అయ్యా కాసేపు మాట్లాడమాకండి అయ్యా, కాసేపు మీ మాటలు చెవిని పడుతున్నాయి. తరాలు గడిచిపోతూ ఉన్నాయట, భూమి మాత్రం అలాగే ఉందట. దేవుడు కూడా భూమి విషయమై ప్రస్తావించి మాట్లాడుతూ, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అనే మాట ఆకాశంతోనూ ఈ భూమితోనూ మాట్లాడినట్లుగా లేఖనాల్లో రాయబడింది. ఇర్మీయా గ్రంథంలో రాయబడింది తీయద్దు కానీ భూమి దుఃఖించుచున్నదని బైబిల్లో రాయబడింది. ఏ భూమిపై మనమందరం కూర్చున్నామో ఈ భూమి ఏడుస్తోందని ఇర్మీయా గ్రంథంలో రాయబడింది. పంట ఇవ్వక మానుకున్నట్టుగా కూడా బైబిల్లో రాయబడింది.
ఎన్నో శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ వెళ్ళాలి. కానీ మనందరి కోసం దేవుడు రాసించినటువంటి ప్రతి వచనం ఎంత శ్రేష్టంగా, ఎంత చక్కగా దేవుడు రాసిపెట్టాడో మనం ఆత్మీయంగా బలపడాలి. కానీ దేవుని సంగతుల వైపు మన మనసును నిలకడగా ఉంచి ఆయన వైపు తేరి చూడాలి. కానీ బైబిల్లో ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనందరి కోసం ప్రభు రాసిపెట్టి ఉంచాడు. ఈ భూమి ఆదామును చూసింది, ఆదాం తర్వాత కయ్యను చూసింది, హేబేలును చూసింది, తర్వాత వారి పిల్లలను చూసింది, తర్వాత 969 సంవత్సరాలు బతికిన మెతూషాలను చూసింది, 365 సంవత్సరాలు బతికినటువంటి హానోకును చూసింది, నోవాహును చూసింది, న్యాయాధిపతులైన వారిని చూసింది, రాజులైన వారిని చూసింది, ఘనులైన వారిని చూసుకుంటా వచ్చింది, అల్పులైన వారిని చూసుకుంటా వచ్చింది. ఇక రాను 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 నిన్ను నన్ను కూడా ఇదే భూమి చూస్తూ ఉంది. మన తరం కూడా గడిచిపోద్ది. నెక్స్ట్ తరం, రాబోయే జనరేషన్ ఉంది. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో మనమేమో కానీ ఈ భూమి మాత్రం నిలకడగా ఉండి చూస్తూ ఉంటుంది. పెద్ద ఆయన దేవుడు ఆజ్ఞ ఇచ్చిందాక, ఆయన సెలవిచ్చేంత వరకు భూమికి తాను చెప్పిన పని నెరవేర్చుకుంటూనే వచ్చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా అభిమతం ఏంటంటే, తరాలెన్నో గడిచిపోతూ ఉన్నాయి. మన తరం కూడా వచ్చేసింది. రేపో మాపో మన తరం కూడా ముగించేసుకుంటాం. లేదు నా తరంలో ఇలాగే నిలబడతానంటే నీ అవివేకం అది. మానవ యొక్క జీవితం ఏ రీతిగా ఉందంటే బైబిల్లో రాయబడింది, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది అని రాయబడింది. నీళ్లు నేల మీద ఒలికిన పిమ్మట మరలా ఎత్తడానికి అవకాశం ఉండదు, ఎత్తలేని నీటి వంటిది అని బైబిల్లో రాయబడింది. అయ్యో కాసేపు మీ ఫోన్ వైబ్రేషన్ పెట్టుకోండి, వాక్యానికి ఆటంకం లేకుండా సహకరించండి. మీ ఫోన్ కూడా వైబ్రేషన్లో పెట్టుకోండి. అయ్యా జాగ్రత్త. ఎక్కడికి వచ్చాగాం? రాజుపాలెం వచ్చాగాం. ఏమా ఏదో మంచి ఆలోచన. నీళ్లు గనుక నేల మీద ఒలికిన పిమ్మట ఎత్తలేని నీటి వంటి వాడు మనిషి అని రాయబడింది. ఉదయాన్నే ఉన్నటువంటి ఎండకి పువ్వు వికసిస్తుంది, మధ్యాహ్నం 4 అయ్యేసరికి అదే పువ్వు వడబడిపోయి రాలిపడిపోద్ది. అంటే రాలిపోయే పువ్వు లాంటిది మానవ జీవితం అని బైబిల్ చెప్పకనే చెప్తుంది. గడ్డి వంటి వాడని బైబిల్లో రాయబడింది. విసరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వాడని కూడా బైబిల్లో రాయబడింది. ఇత్యాది విషయాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో. మానవ జీవితం అల్పమైనది. ఎన్నో తరాలు గడిచిపోయాయి, మన తరంలోకి వచ్చాము. మన తరం కూడా గడిచిపోబోతూ ఉంది. కూర్చున్న వారిలో చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, నడి వయస్కులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధాప్యం నిలిచిన వారు ఉన్నారు. అన్ని తరాల వాళ్ళు కూర్చున్నాం. మనకంటే ముందు తరాలు వెళ్ళిపోయాయి. మన తరం కూడా ముగింపులోకి వచ్చేస్తూ ఉంది. ఏదో ఒక రోజున తనువు చాలించాల్సిందే, దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నా ప్రియమైన స్నేహితులారా, ఎన్నో తరాలు ఉన్నాయి. ఈ తరంలో నా జీవితం సజీవంగా ఉంది. ఇప్పటి వరకు, ఈరోజు వరకు మనమందరం బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడతారు కదా ఒకసారి. ఈవేళ సజీవంగా ఉండి బ్రతికి బట్ట కట్టగలుగుతున్నామంటే దేవుని కృప తప్ప మరొకటి ఏం లేదు. మన శక్తియుక్తులు కాదు, మన బలము కాదు, మన దేహదారుఢ్యం కాదు, మన ధనరాశులు కాదు, మన వెండి బంగారాలు అంతకంటే కాదు. కేవలం దేవుని కృపే, దేవుని కృపే, దేవుని కృపే. ఆయన కృపను బట్టే సజీవులుగా ఉన్నాం. మనం ఈ తరంలో ఉన్నాం ఇప్పుడు దాకా. కొన్ని తరాలను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు అలాగెలా బ్రతికారు అన్నట్టుగా బాధ అనిపిస్తూ ఉంది. కొన్ని తరాలను చూస్తూ ఉన్నప్పుడు బ్రతికితే అలా బ్రతకాలనేటువంటి కసి రక్తాన్ని వేడెక్కిస్తూ ఉంది. ముందుగా వెళ్ళిపోయిన తరాలు కొన్ని ఉన్నాయి. వారినందరినీ చూస్తూ ఉన్నప్పుడు రేపో మాపో ముగించుకోబోయే ఈ జీవితం పట్ల మనం ఏ తరం వారిలో ఇమిడిపోతామో, ఏ తరం వారితో పోల్చుకుంటే సరిపోతామో మీరే ఆలోచించండి. జరిగిపోయిన కొన్ని తరాలను మీ కళ్ళ ముందు ఉంచుతాను దేవుని యొక్క వాక్యంలో ఉంచి. జరిగిపోయిన దృష్టాంతాలు వారి వారి జీవితాలు బైబిల్లో చక్కగా ప్రభు పొందుపరిచి మనందరి చేతికి ఇచ్చాడు.
ఆ దృష్టాంతాలు జరిగిన సంఘటనలు దేవుడు ఎందుకు ఉంచాడంటే, కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి ఒకసారి. కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. ఆ సంఘటనలన్నీ ఎందుకు దేవుడు రాసిపెట్టి ఉంచాడంటే, ఈ యుగాంతమందున మనందరం వాటిని చూసి తెలుసుకొని వారి వలె కాక, వారి వలె తిండిబోతులము కాక, వారి వలె వ్యభిచరించి వారము కాక, వారి వలె అరణ్యంలో నశించి వారి వలె కాక, దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుని కొనసాగించాలనేది పౌలు గారి ఉద్దేశం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే ఆయన దృష్టాంతాలన్నీ గుర్తు చేసి, శరీర ప్రకారమైన ఇజ్రాయేల్ వారిని వారి కళ్ళ ముందు ఉంచి, వాళ్ళు చూడండి ఎలా బ్రతికారో మనం అలాగున ఉండవద్దు, వారు చూడండి ఎలా ఉన్నారో మనం ఆ వరుసలోకి వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరిక చేసుకుంటూ కొరింథీ సంఘానికి ప్రభువారు స్పష్టంగా పరిశుద్ధాత్మ చేత పౌలు గారు నింపి రాయించినటువంటి మాటలవి. ఈ యుగాంతమందున మనందరికీ బుద్ధి కలగడానికి దేవుడు వాటిని రాసిపెట్టాడట. అంటే జరిగిపోయిన తరాలన్నీ దేవుడు కొన్ని సంఘటనలు ఎందుకు మన కోసం ఉంచాయంటే, వాటిని చదివి ఎక్కడ మన లోపం ఉందో, ఎక్కడ మనలో లోపభూయిష్ట సంగతులు ఉన్నాయో, పాపభూయిష్ట సంగతులు ఉన్నాయో తెలుసుకొని సవరించుకొని వాటిని విడిచిపెట్టేసి విసర్జించేసి దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకును కట్టుకోవాలని వాక్యం చెప్పకనే మనతో చెప్తా ఉంది. స్తోత్రం నిబంధన గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించి చూస్తే సామెతల గ్రంథం 30వ అధ్యాయం కాడికి రండి దయచేసి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి ఒకసారి. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. చాలు, తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం ఉందట. సామెతలు 30వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట ఇది. అంటే తల్లిదండ్రుల పట్ల అనాలోచన కలిగినటువంటి పిల్లలు, తల్లిదండ్రుల పట్ల కఠిన వైఖరిని చూపించేటువంటి పిల్లలు, తల్లిదండ్రుల పట్ల సమయోచిత జ్ఞానం లేకుండా బ్రతికేటువంటి పిల్లలు, వారి గురించి బైబిల్ చెప్పేటువంటి మాట ఏంటంటే, తండ్రిని శపిస్తూ తల్లిని దీవించని తరముందట. బైబిల్లో వ్రాయబడిన మాట అది. అంటే అమ్మా నాన్న పట్ల కఠిన వైఖరిని వెళ్ళబుస్తూ వారి పట్ల కనీసం దేవుడు నియమించినటువంటి నియమ ప్రకారంగా బ్రతుకుని కొనసాగించక, ఇష్టానుసారంగా వారిని దూషిస్తూ అసభ్య పదజాలాన్ని వారి మీద ప్రయోగిస్తూ మాట్లాడే తరాలు ఉన్నాయట. నా ప్రియమైన స్నేహితులారా, బైబిల్లోనే చాలా దృష్టాంతాలు ఉన్నాయి. అయ్యో కాసేపు కూర్చొని అటు ఇటు తిరగమాకండి అబ్బాయి. తిరణాలకు జనాలు ఎప్పుడు వస్తారో తెలుసా? తిరణాలు తెలిసిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. తెలీదా మీకు? తిరణాలు తెలీదా? అబద్ధాలు ఆడుతున్నారా? ప్రార్థన అనగానే మీ పిల్లల్ని చక్కగా కూర్చోబెట్టడం అలవాటు అవ్వాలి. నీ పిల్లల్ని బట్టే నీ ఇంట్లో ప్రార్థన ఎంత ఉందో ఇట్టే చెప్పేయచ్చు. ఒకవేళ ఇప్పుడే వచ్చిన బిడ్డలు ప్రార్థన ఉంటే చూసుకొని వచ్చారేమో తెలియదు, అందుకైనా మంచిది 2 గంటల దాకా పట్టిద్దామని చెప్పేసి ఒక నిద్ర వేసుకుని వస్తే దానికి ఏం చేయలేము మనం కూడా. వాళ్ళని దేవుడు దీవించుగాక. అర్థం కాలే ఊరికి, అర్థమైన వాళ్ళకి అర్థమైతే చాలండి. దయచేసి మీ పిల్లల్ని కాసేపు ఇప్పుడు దాకా కూర్చొని కాసేపు వాక్యం 1 గంట సరిగ్గా మీరు తడవ చేస్తే కొంచెం టైం పొడుగుతుంది అంతే. జాగ్రత్తగా విన్నా పిల్లల్ని కూర్చోబెట్టండి కాసేపు. ఇంటి దగ్గర ఉన్నప్పుడే పిల్లలకు పాలిచ్చేటప్పుడే దేవుని యొక్క వాక్యపు సంగతులు సుబోధ మాట్లాడుతూ ఉంటే పిల్లలు చక్కగా ఎదుగుతారు. మనకేమో దయ్యపు లక్షణాలు పడతాయా, మిడిసిపాడుతా రంకిలేస్తామయ్యా. కూర్చోబెట్టి కీర్తన ప్రార్థన పాటలు ఈ నడిపింపు ఉండదాయా. వాళ్ళు వస్తారు, వాడొకడు కూర్చుంటాడు, అక్కడ కూర్చుంటాడు, ఇటు తిరుగుతుంటారు సినిమా హాల్లో దయ్యపు కుక్కలు తిరిగినట్టుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దయచేసి కదలొద్దు అటు ఇటు. కదలను అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తే. తల్లిని దీవించక తండ్రిని దూషించేటువంటి తరం ఉందట. అంటే తల్లిదండ్రుల పట్ల కఠినమైన వైఖరి చూపించేటువంటి పిల్లలు ఉన్నారని వాక్యం చెప్పకనే చెప్తుంది. బైబిల్లోనే రాయబడిందమ్మా. సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి కనుక మీరు చూడగలిగినట్లయితే, అబ్షాలోము ఉంటాడు అక్కడ.
అహీతోపెలు అనేటువంటి ఒక మనిషిని ఉంటాడు. అబ్షాలోము దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారు దావీదు గారు అలసట చెంది ఉన్నాడు, ఇక యుద్ధానికి వచ్చి కత్తి చేత పట్టుకునేటువంటి అంత బలమైతే లేదైంది. అయితే నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటంటే, ఒక 12,000 మంది సైన్యాన్ని కనుక నాకు అప్పగిస్తే మీ నాన్నను లేపేస్తా, చంపేస్తాను కాబట్టి రాజ్య సింహాసనం నీ స్వాధీనం అవుతుందని చెప్పేసి అహీతోపెలు అనేటువంటి ఒక మనిషి అబ్షాలోముకి తన తండ్రిని చంపుతానని చెప్పి సలహా ఇస్తాడు. నిజంగా తండ్రి మనసెరిగిన కొడుకు ఏమనాలంటే, ఇది నీచమైన ఆలోచన, ఇది జీవితాన్ని కూల్చేటువంటి ఆలోచన, ఇది శాపగ్రస్తమైన ఆలోచన, ఇది సమంజసమైన ఆలోచన కాదు, ఇది ఏమాత్రం చెప్పుకోవడానికి దైవ నడిపింపులో ఉన్నది కాదు. దయచేసి పోనీ మా నాన్న ఇంతకాలం మమ్మల్ని జాకాడు, ఇప్పుడు ఆయన ఇచ్చేటువంటి ఆ సింహాసనం మాకు ఇప్పుడు అవసరమా? దేవుని చిత్తమేమయ్యిందో అంటే అది ఒక మంచి కొడుకుగా మాట్లాడే విధానం. అది 12,000 మంది సైన్యాన్ని కనుక నాకు అప్పగించేస్తే మీ నాన్నని చంపేస్తా, రాజ్య సింహాసనం నీ స్వాధీనం అవుతుందని చెప్పేసి మాట్లాడగానే అబ్షాలోము దానికి ఒప్పుకుంటాడు. ఈరోజు కూడా పిల్లలు కొంతమంది, మా అమ్మ మా నాన్న చావట్లేదయ్యా, ఆ ఉన్న ఎకరం రాసి పెడతారంటే ఎవరు చావాలంట? వీళ్ళు చస్తే బాగుండు, ఎంతకాలం మా పిల్లలకు పెళ్ళిళ్ళైనా కూడా మళ్ళీ మాకు పుట్టిన పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యారు, మాకు మనవాళ్ళు వచ్చేంతవరకు ఆ ఎకరం రాసి ఇవ్వలేదు మా నాన్నోళ్ళు, ఎప్పుడు చేస్తాడేమని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. నేనేమంటానంటే, నో, బైబిల్ ఏం చెప్తుందంటే, మీ నాన్నిచ్చే ఎకరమో లేకపోతే తులమో పొలమో తర్వాత సంగతి, నీ మట్టుకు నువ్వు నీ రెక్కల కష్టాసి మీద సంపాదించుకొని 10 మందికి దీవెనకరంగా మిగిలిపోతే అది ఆశీర్వాదం. వాళ్ళేదో పొలం ఇవ్వలేదు, వాళ్ళేదో ఇంకోటి ఇవ్వని చెప్పేసి నువ్వు ఆలోచన చేయటం నీ అసమర్థతను బజార్లో చాటుకుంటున్నావు అని అర్థం. గుర్తుపెట్టుకో, ఇవ్వకపోని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీ రెక్కల కష్టాసి మీద ఆధారపడాలి, నీ మట్టుకు నువ్వు నిలబడిపోవాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా వాళ్ళ నాన్నోళ్ళు వాడికి ఏమి ఇవ్వకపోయినా వాళ్ళు ఒక మంచి ప్లేస్లో ఉన్నాడు రా వాడు, 10 మందికి ఇచ్చే ప్లేస్లో ఉన్నాడు రా వాడు. ఈ పేరు సంపాదించుకోవాలి. ఏకాడికి మమ్మ చావాలా, మై చావాలా, అర్థమవుతుంది. ఆ మధ్య ఒక అమ్మాయి పెద్దగా ఏడుస్తుందంట వాళ్ళ అమ్మ చచ్చిపోతే. ఒక్కగానొక్క కూతురురా, నువ్వు ఏడిస్తే ఎట్లారా, అమ్మ ఎటు కూడా లేదు, ఇక నాకు దిక్కెవర్రా, కూతురుగా నువ్వే కదరంటే ఆ అమ్మాయి చెప్పిందట, నేను ఏడుస్తుంది అమ్మ చచ్చిపోయినందుకు కాదు నాన్న, చచ్చిపోతే నాన్నతాడు ఆడబెట్టింది చెప్పకుండా చచ్చింది నాన్న, అందుకు ఏడుస్తున్నా నాన్న అని చెప్పిందంట ఆవిడ. నవ్వుతున్నారు. వీళ్ళు కూడా అట్ట అనుభవాలు ఉన్నాయేమో మరి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు ఏడుస్తుందంటే అమ్మ చచ్చినందుకు కాదట, నాన్నతాడు ఆడబెట్టిందో చెప్పకుండా చచ్చిందంట. వింటున్నారండి? తన రొమ్ము పాలు నీకిచ్చి నిన్ను చాకటమే నీ జీవితానికి గొప్ప. చిన్ననాటి నుండి రెక్కలు వచ్చిన దాకా గుండెల మీద భరించి నీ చదువుల కోసం, నీ పుట్టుక దగ్గర నుంచి నీకు అనారోగ్యం వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, నీ చదువుల గురించి అయినా మరింకేదైనా సమస్తాన్ని గుండెల మీద పెట్టుకుని భరించుకుంటూ వచ్చినటువంటి అమ్మా నాన్న వాళ్ళు, ఇంకా ఏదైనా నీకు చేతనైతే నెత్తురు చుక్కలో రోషం గల నడిపింపు ఉంటే, నాన్న మీరే ఉంచుకోండి ఎకరం పర్వాలేదు నాన్న, మిమ్మల్ని మా గుండెల మీద మేము చూసుకుంటాం, ఇక్కడి నుంచి పర్వాలేదు నాన్న, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లా, మీ రుణాన్ని మేము ఏ విధంగా నేను తీర్చుకుంటాం అనేటువంటి నడిపింపు మంచి కొడుకులోనే ఉంటుంది. స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాము. కానీ ఇక్కడ రాయబడిన మాట, తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం ఉందట. అంటే తల్లిదండ్రుల పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మూర్ఖమైన పిల్లలు ఉన్నారట బైబిల్ చెప్తుంది. అందుకనే ఏ మనిషినైనా సరే ప్రభు చెప్పిన మాట, నీ తల్లిని నీ తండ్రిని పలకాలే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని. ఒకవేళ తల్లిని తండ్రిని సన్మానించకపోతే, గౌరవార్థంగా చూడకపోతే, నీ నోటికి వచ్చినటువంటి పదజాలంతో వారిని దూషణ పదాలు పలికే పని అయితే బైబిల్లో రాయబడింది. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. పాపం బైబిల్ అస్సలు ఇట్లా అదే, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోద్ది. తల్లిని తండ్రిని దూషించిన వాని దీపం ఎక్కడ ఆరిపోద్ది? నా మాట కాదు, బైబిల్లో ఉన్న మాటేనండి. కనుక వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ తరంలో అమ్మా నాన్న గౌరవించేటువంటి బిడ్డగా నీవు ఉన్నావో,
లేదు లేదు వారిని చంపేస్తే త్వరగా ఆస్తి నా సొంతం అవుతున్న ఆలోచనతో ఉన్నావో, వాళ్ళేదో ఒకవేళ పెద్దలు కాబట్టి అనాలోచనతో ఏదైనా ఉంటే నీవే తొందరపడి చేయెత్తే స్థాయికి ఏమైనా వచ్చావేమో, దీపం ఆరిపోవటానికి రెడీగా ఉందేమో, జాగ్రత్త. నా ప్రియమైన స్నేహితులారా, అమ్మా నాన్న మీద చేయెత్తేటువంటి ప్లేస్లోకి నువ్వు వచ్చావంటే ఇక నీ ఆయుష్కాలం ఎలా ఉంటుందో నీ చేతుల్లోనే ఉంది, ఎప్పుడు పోద్దో కూడా తెలియదు. ఇక జాగ్రత్త జాగ్రత్త. ఒక అతను అన్నాడు, పాపం ప్రార్థనకు పోద్దా తల్లి, బాగా గుర్తు నాకు. నేనే దగ్గర ఉన్నప్పుడు ప్రభువులో ఎంతగా 2006 అనుకుంటా, 2005 నా బాప్తిజం, 2006లో విన్నా నేను. వాళ్ళ అమ్మని తిడతా ఉన్నాడు, నేను మా బ్రదరు పక్కనే ఉన్నాము. వాళ్ళ నాన్న చనిపోయాడు. ఏమో ఎక్కడికంటే అక్కడికి ప్రార్థనకు పోద్ది పాపం. ప్రార్థన పోతా ఉంటే ఈ అబ్బాయి అంటాడు, ఇది ఆడబడితే ఆడ చచ్చిద్దండి, మా అమ్మకు మరో పెళ్లి చేయాలన్నాడు మా ముందే. వాళ్ళ అమ్మ చచ్చిపోకముందే వీడు చచ్చాడు. నా చెవులు సాక్ష్యం, దేవుడు ఉంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, తొందరపడి అమ్మా నాన్న పట్ల చెయ్యెత్తడం కానీ, నోరు జారటం కానీ, పిచ్చి చప్పలపు మాటలు మాట్లాడితే నీ ఆయుష్కాలాన్ని నువ్వే తుంచేసుకుంటున్నావు అని అర్థం. నా మాట కాదు, బైబిల్ చెప్తుంది. తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరముందట అది కారు చీకట్లో ఆరిపోద్దని బైబిల్ చెప్తుంది, సామెతలు 20:20 ప్రకారంగా. మరేం చేయాలేంటి? నీ హృదయపూర్వకంగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దీర్ఘాయువుతో నిన్ను నింపుతాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఏ తరం ఇది? తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరం. సామెతలు 30వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం మనం. అదే సామెతల గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం చదవండి ఇప్పుడు. 12. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడిన వారి తరము కలదు. పట్టుకున్న మాట. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరముందట. కడగబడలేదట, కానీ తమ దృష్టికి మాత్రం తాము శుద్ధులేనట. మా దృష్టికి మేము గొప్పవాళ్ళమే, మేము మంచివాళ్ళం, మేమే పాపం చేసామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మేము చాలా తెలివి కల్లోళ్ళం. నేను అంటాను, బైబిల్ చెప్తుంది, నీ చావు తెలివితేటలు ఎంతవరకు ఉపయోగపడతాయి? నీ ఊపిరి ఎంతవరకు? నిద్రపోతాను నువ్వు, రేపు పొద్దున ప్రశాంతంగా నిద్ర లేస్తామని గ్యారెంటీ లేని జీవితం నీ జీవితం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరం ఉందట. తమ దృష్టికి తాము శుద్ధులట. శాస్త్రుల వరే పరిశీలన వల్లే జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడతారంట వాళ్ళు కూడా. పైకి చూడటానికేమో ఒక పోలిక, అంతరంగమేమో కుళ్ళు పట్టినటువంటి స్థితి ఉందట. అదేమంటే మేమేం పాపం చేసాము, మమ్మల్ని చర్చికి రమ్మంటారు. మేమేం తప్పు చేసాము, నీకు తెలియదా? ఎన్నిసార్లు కనుసైగలు చేసావో తోటి ఆడపిల్లలకి? నీకు తెలియదా? ఎన్నిసార్లు పిచ్చి పిచ్చిగా నీ ఆలోచన చేసి అమ్మా నాన్న బజార్లో తలెత్తుకోపోతారేమో, దీన్ని బట్టి నేను బాధపడాల్సి వచ్చిందేమని చెప్పేసి అవతల పిచ్చి సైగలు ఎన్ని చూడలేదు నీ కళ్ళతోటి? ఎన్నిసార్లు చాటింగ్ చేయలేదు నువ్వు? అవతల నిన్ను రెక్కల కష్టాన్ని తాకట్టు పెట్టి, తల తాకట్టు పెట్టి చదివించాలనే ఉద్దేశంతో స్కూల్కి పంపించి, కాలేజీ పంపించి, ఒక ఉన్నత శ్రేణిలో చూడాలని ఆశపడితే ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగపిల్లలు పవిత్రంగా జీవితాన్ని కాపాడుకుంటాం? అమ్మా నాన్న పరువు పట్ల దృష్టి కలిగి, సమయోచిత జ్ఞానం కలిగి ముందుకు వెళుతున్నారు. మళ్ళీ అన్నీ ఏరా నువ్వు అన్నాడా సినిమా హాల్ నేనా? ఎవరిని చూసావో? నేను సినిమా హాల్ కనుక ఉంటుంది. తిని తినక కడుపు కట్టుకొని వాళ్ళేమో డబ్బులు చేతిలో పెడితే నువ్వు పడే పాటు నువ్వు పడుతూనే ఉంటావు. అదేమంటే చర్చికి రా బ్రదర్, తమ్ముడు చర్చికి, అక్క చర్చికి రా అంటున్నానా అంటే మేమేం పాపం చేసామన్నా? నీ మనస్సాక్షి తెలుసు నువ్వేం తప్పు చేసేదే. ప్రజెంట్ నౌ ఈరోజు నువ్వేం చేసి వచ్చిందో నీ తలకాయకి తెలుసు. నీ ఆలోచన ఎటువంటి ఆలోచనతో నింపబడింది నీకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత లోపల ఉన్నటువంటి ఆ కలుషితం కడగబడిన తరముందట. మత్తయి సువార్త 23:23 చదవండి ఒకసారి. మత్తయి రాసినటువంటి సువార్త కాడికి రండి. 23వ అధ్యాయం 23 చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధాన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఎట్టున్నారంటే వీళ్ళు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా,
23వ వచనం అదే చెప్తుంది. 25వ వచనం చూడండి. అయ్యో వేషధారులని శాస్త్రులారా 27వ వచనం. అయ్యో వేషధారులని శాస్త్రులారా 29వ వచనం. అయ్యో వేషధారులైనా మీ పెద్దోళ్ళేమో ప్రవక్తను చంపిపడేశారు, మీరేమో మిడిసిపాటుతో జీవితాన్ని కొనసాగిస్తూ ఆ ప్రవక్తల సమాధిని కట్టాలని పూనుకున్నారు. మీరు ఏనాడు మంచి పని చేశారని చెప్పేసి యేసు ప్రభు వారు వారి మీద నేరస్థాపన చేసినట్టుగా బైబిల్లో రాయబడింది. ఆయనే మాట్లాడిన మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం, దీన్ని ఒకసారి 42వ వచనం కాడ రండి. మత్తయి వ్రాసిన సువార్త 12వ అధ్యాయం 42వ వచనం ఉందా? చదవండి. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిక్కడ. స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. షేబా దేశపు రాణి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తుందని బైబిల్ రాయబడింది. ఆ పై వచనం రాయబడింది, యోనా ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తాడని బైబిల్లో రాయబడింది. నీనివే పట్టణస్థుల ప్రజలు ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తారని బైబిల్లో రాయబడింది. ఎందుకయ్యా అంటే, యోనా వెళ్ళి నీనివే పట్టణం నాశనం కాబోతుందని దేవుడు చెప్తే వెళ్ళి ప్రకటన చేయగా ఒక్క దినమే ప్రకటన చేస్తారు. తర్వాత దూతలను పంపిస్తారు. అక్కడ అందరూ ఆ ప్రకటన విని బ్రతుకు మార్చుకొని, ఎట్లా ధూళిలో కూర్చొని నెత్తి మీద ధూళి పోసుకొని గోనె పట్ట ధరించుకొని ఏడ్చి ప్రార్థన చేస్తారు. వాళ్ళు 3 రోజులు ప్రకటన చేస్తే బ్రతుకు మార్చుకొని దేవునికి వారి జీవితాలు అంకితం చేసుకున్నారు. వాళ్ళు, అయ్యా మీ ప్రవక్తను పంపించావు, మీ మాట విన్నాం, బ్రతుకు మార్చుకున్నాం, క్షేమం కలిగింది. అసలు నువ్వే దిగొచ్చావు, ఊళ్ళో సభలు పెడతా ఉన్నారు, ప్రతి చోట ఇంట్లోకి బైబిల్ వెళ్ళిపోయింది, ప్రతి ఇంట్లో దేవుని యొక్క వాక్యం రాయబడింది, ప్రతి ఇంట్లో బైబిల్ గ్రంథం ఉంది కదయ్యా, ఇంకా వాళ్ళు మారు మనసు లేదంటయ్యా, మరి వారికి శిక్ష ఏమీ లేదని చెప్పేసి నీనివే పట్టణస్థులు రేపొద్దు నీ మీద నేరస్థాపన చేస్తానని బైబిల్లో రాయబడింది. సొలొమోను జ్ఞానం వినడానికి షేబా దేశపు రాణి దగ్గరకు వచ్చిందట. భూమి అంతం నుంచి 1100 మైళ్ళు వచ్చింది ఆవిడ సొలొమోను దగ్గర వాక్యం వినడానికి. వాక్యం విని విలువైన కానుకలు అప్పచెప్పేసి, నిజంగా నీ గురించి వాళ్ళందరూ చెప్పుకుంటా ఉంటే ఎంతో అనుకున్నాను, నేను విన్నది కొంచెమే, చూసింది చాలా గొప్పది. స్తోత్రం. సొలొమోను జ్ఞానాన్నే అంతగా ఆవిడ ప్రశంసిస్తే, సొలొమోను కంటే గొప్పవాడైన క్రీస్తునాథుని మాటలు మన చేతుల్లో ఉన్నాయి. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంత శ్రేష్టమైన దివ్య వాక్యాన్ని మన చేత పెట్టుకొని పైనేమో శుద్ధిగా కనపడుతూ లోపల కుళ్ళు పేరబెట్టుకొని, లోపల పాపపు తలంపులు పేరబెట్టుకొని దైవ చిత్తానికి లోబడక ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తే తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరములోకి నువ్వు కూడా వెళ్ళిపోతావని వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ దైవ జనాంగమా, నీ అంతరంగాన్ని చూసే దేవుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన క్రీస్తు. నీ ఆలోచన పసిగట్టేవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు క్రీస్తు. నువ్వే ఆలోచనతో ఉంటావో, ఏ తలంపుతో వెళ్ళిపోతావో, ఎక్కడ కూర్చుంటావో, ఎక్కడ మాట్లాడతావో, ఏ విధంగా నీ జీవితం పాపపు ఇష్ట సంగతులతో నాట్యమాడుతుందో, ప్రతి సంగతిని చూసేటువంటి దేవుడు ఆయన. బైబిల్లో రాయబడింది, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు బయలుపరచబడతాయని బైబిల్లో 90వ కీర్తన రాయబడింది. కనుక ఈ రాత్రి వాక్యం ఉంటున్న ప్రియ స్నేహితులారా, ఇదే భూమి మీద ఎన్నో తరాలు గడిచిపోయినాయి. ఏ తరమ వారిని పోలి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావో ఒక్కసారి ఆలోచించు. ఈ సభలు పెట్టిందే నీ కోసం, నీ ప్రాంతంలో మార్పు తీసుకురావడానికి. దేవుడు మీ పట్ల కృప కలిగి ఉన్నాడని ఇదిగో నిర్ధారణ ఈ సభ. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా 2 చేతులపై చెప్దాం గట్టిగా అందరం కలిసి, హల్లెలూయా. నా అక్క చెల్లెండులారా, నా అన్నలారా, నా పెద్దలారా, తండ్రిని దూషించి తల్లిని దీవించిన తరముందట ఆ తరమును పోలి ఉన్నావేమో జాగ్రత్త. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరముందట ఆ జీవితం కలిగి జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో జాగ్రత్త. వేషధారులైనటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఆ కోవకు చెందిన వారే. కొంతమంది ఒకరోజు ఒక ఆయన వాదన వేసుకున్నాడు నాతో. కుందుర్తిలో ఉన్నాడు ఆయన. మేము అప్పుడు పనికి వెళ్ళానండి, టాపీ పని చేశాను నేను. అప్పుడే బాప్తిని తీసుకొని తొలిటి దినాలు అవి. బైబిల్లోనే రాయబడింది, ఫుల్గా దాగొచ్చి నా కాడికి వచ్చి బైబిల్లోనే రాయబడింది, ప్రాణమా తిను తాగుమని. తాగితే తప్పేందని చెప్పేసి నాతో వాదన వేసుకున్నాడు ఆయన. ఆయనకు ఆ వచనమే అర్థమైంది. తర్వాత వెర్రోడ ఈ రాత్రి పలకట్ల. అతనికి ఏమర్థమైంది అయ్యా అంటే, తినుము తాగమని బైబిల్లో రాయబడింది, తింటే తప్పేంటి, తాగితే తప్పేంటి,
ఎగిరితే తప్పేంటని చెప్పేసి తను వాదన వేసుకుంటాడు. అన్నా నీకు ఆ వచనం ఒకటే అర్థమైంది, కిందికి వెళ్ళి ఒకసారి అంటే, నాకు ఆ వచనం చాలు, నాకు సరిపోయిందంట. అంటే నీకే ముక్క కావాలో ఆ వచనం విరుచుకొని అంతవరకే పట్టేసుకొని మిగతా దాని కింద పై నడిపింపు కానీ కింద వచ్చిన సందర్భం కానీ దాని సారాంశం కానీ పట్టుకునేటువంటి ఆలోచన లేడు మనోడు. అదేమంటే తనేమంటే తినమన్నాడు, తాగమన్నాడు, ఇదిగో తాగానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నా ఉద్దేశం, ఈవేళ తాగి విచ్చలవిడిగా తిరిగి జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని నీచమైన మాటలతో నింపబడతావేమో. నీ ప్రాణం పోయే రోజు ఎవడు నీకు అడ్డుపడ్డావు, ఎప్పుడు నీ ప్రాణం ఎక్కడ విడిచిపెట్టి వెళ్తావో నీకు తెలియదు, నిన్ను విడిచిపెట్టి వెడలిపోతావో నీకు తెలియదు. నీ తెలివితేటలు ఎంతవరకు, నీ ఊపిరి ఎంతవరకు, నీ కాళ్ళు రగలటం ఎంతవరకు, నీ తొడగొట్టడం ఎంతవరకు, నీ ఊపిరి ఎంతవరకు శాశ్వతం. నీ దృష్టికి నువ్వు అనుకోవడం కాదు, నువ్వు పరిశుద్ధుడు అని దేవుడి సాక్ష్యం ఇవ్వాలా. చెప్పలు కొడదాం గట్టిగా. నువ్వు నీతిమంతుడివని దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు నీతిమంతత్వంతో నింపబడిన దైవ బిడ్డవని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. తండ్రిని దూషించుచు తల్లిని దీవించిన తరముందట. రెండవది, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరముందట. మూడవది, అదే సామెత గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనం చదవండి. సామెతలు 30:12 13 చదవండి. అయితే సరిగ్గా, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం ఎక్కడికి వచ్చినాయంట? కళ్ళు పలకరేదమ్మా, ఎక్కడికి వచ్చినాయంట? పలకట్ల, అన్నోళ్ళు పలకట్ల. అసలు కళ్ళు నెత్తికి వస్తాయంటనా? అసలు దేవుడు ఏందన్నా రాయించి పెట్టడా వచ్చిన? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. కళ్ళు నెత్తికి వచ్చినాయి అంట. తన చచ్చిపోయి అక్కెవరో తెలుసు, వదినెవరో తెలుసు, అమ్మ ఎవరో తెలుసు, చెల్లి ఎవరో తెలుసు, పెద్దమ్మ ఎవరో తెలుసు, కుటుంబీకులు ఎవరో తెలుసు. నీకు వావి వరుస చచ్చి నీచంగా జీవితం కొనసాగితే కళ్ళు నెత్తికొచ్చిన నీకని బైబిల్ చెప్తుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా. కళ్ళు నెత్తికి వచ్చిన వారు తరం. వావి వరుస చచ్చి ఇష్టానుసారంగా జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటే కళ్ళు నెత్తికొచ్చిన తరం. పెద్ద చిన్న లేకుండా వయసులో పెద్దోడు పాపం ఆయన. రే ఏందిరా మాటలు భార్యని కొట్టావు ఏందిరా పిచ్చోడని చెప్పేస్తే వాళ్ళ నాన్న మీదకి చెప్పు తీసుకున్నాడు. సంవత్సరంలోపే చచ్చిపోయాడు ఆ పిల్లాడు. అర్థమవుతుందా? నేనంటాను, కనీస జ్ఞానం కలిగిన వాడు ఆలోచిస్తాడు. సమయోచిత జ్ఞానం కలిగిన వాడు ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది నా జీవితానికి అని చెప్పేసి ఆలోచన చేస్తాడు. కళ్ళు నెత్తికెక్కితే అమ్మ మీదైనా చెప్పు తీసుకుంటా, నాన్న మీద చెప్పు తీసుకుంటా, పెద్దవాళ్ళ మీద చెప్పు తీసుకుంటాను. అది కళ్ళు నెత్తికి వచ్చిన తరం కాబట్టి. అక్క ఎవరో మాయ్ కూర్చో సైతన లామాక కాసేపు కూర్చోబెట్టలేకపోతున్నావు, కూర్చోవాలా? స్తోత్రం చెప్పడం గట్టిగా చెప్పండి, తిట్టుకోకుండా చెప్పండి. అర్రెర్రెర్రెర్రె ఎంత వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎంత వాక్యం చెప్తుంటే అటు ఇటు గాడిదలాలు తిరుగుతారు, అడవి గాడిదలాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడికి వచ్చాగాం మాట్లాడలా, ఇంక నాతో వాళ్ళకి ఈసారి నన్ను పిలవరు వీళ్ళు. పర్లేదమ్మా, దేవుడు నన్ను ఆడుకోవాలా, ఆయన ఆడుకోవాలే కానీ అర్థమవుతుందా? యాడైనా వాడుకుంటాడు నన్ను. మీ క్షేమం కోసం ఆయన పలికిచ్చాడని తెలిసి పంపించాడు ఆడికి. ఈ రాత్రి నా వంతు నేను ప్రభు ఇచ్చిన తలంపుని మీ ముందు పొందుపరి చెప్పి ఆయనకు అప్పచెప్పవటం నా భాగ్యం, నా బాధ్యత. వాక్యం చెప్పేటప్పుడు లేవద్దు, వాక్యం చెప్పేటప్పుడు కదలకూడదు. గుర్తుపెట్టుకోండి, కదలకూడదంటే మళ్ళీ నీళ్ళు కొని బండలా కూర్చొని కాదు, బైబిల్ తీసి చదవమని. కొంతమంది ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు అప్పుడు దాకా మిరపకాయలు పోయిన కాడ నిద్రే, పత్తికి పోయిన కాడ నిద్రే, కంపెనీకి పనికి పోతే నిద్రే, ఏడకి పోయిన నిద్రే, మధ్యాహ్నం ఇప్పుడు కప్పుకొని తింటే మళ్ళీ పడుకుంటుంది. అది బాగా నువ్వు ఇంటికి రాగానే మళ్ళీ పడుకుంటుంది. సరే ఆడ చచ్చే వీడకి రాగానే నిద్ర అదేందో మరి కళ్ళ మీద కూర్చుంటుంది. వారం రోజు టైఫాయిడ్ జ్వరం తగిలి
టాబ్లెట్లు వేసుకుని పాస్టర్ గారు అంట మంచి వాక్యం అంట, నేను బాగొట్టుకుంటే అట్ట అని చెప్పేసి తాపత్రయపడి వాక్యం బాగొట్టుకోవటం ఇష్టం లేక వచ్చి కూర్చుంటే ఆ టాబ్లెట్లు మత్తుకుని నిద్రొస్తే ఒప్పుకోవచ్చు, ఆ బిడ్డని హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. లేదు అనారోగ్యంతో టాబ్లెట్లు వేసుకునే బిడ్డలు ఎవరైనా ఉంటే దాన్ని కూడా మనం కాదంటానికి లేదు. ఎంత సభ పెట్టి ఎంత వాక్యం చెప్తా ఉంటే కునుకేసుకుంటా నిద్రపోతా ఇంకా ముగిత్రని చెప్తుంటే ఏ దయ్యం పెట్టింది నీకు? నెత్తురు చుక్కలో భయం లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు నిద్ర పట్టింది. నిజమే అన్న వాళ్ళు చప్పలు కొట్టండి. సూపర్ కొట్టారు. దేవుడు ఏమని దీవించును గాక. ఆమెన్. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరముందంట, బైబిల్లోనే రాయబడింది. అమ్మా, ఆదికాండం 19వ అధ్యాయం తీసి పెట్టుకోండి, చాలా విషయాలు ఉన్నాయి. ఆ తరం గురించి వచ్చింది కాబట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నా అంతవరకే. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం ప్రస్తావన చెప్తున్నా. లోతు సొదొమ గవిని దగ్గర కూర్చొని ఉన్నాడట. దేవదూతలైన వారు వారి దగ్గరకు వచ్చేసి వారితో పాటు అంటే లోతు దగ్గరకు వచ్చి ఆ ప్రాంతాన్ని దర్శించి లోతుతో మాట్లాడడానికి అక్కడ నిలబడ్డారేమో. లోతు వెళ్ళి సాష్టాంగపడి నమస్కరించి, ప్రభువులారా నా ఇంటికి రండి, శాంతి తీర్చుకోండి అని చెప్తే, లేదమ్మా ఈ రాత్రి వీధిలోనే కాళ్ళం వెలబుస్తామంటే, కాదు 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 మా ఇంట్లోకి రమ్మని చెప్తాడు ఆయన. లోతు ఇంట్లోకి వెళతారు ఇద్దరు దేవదూతలు ఇద్దరు. ఈలోగా ఊళ్ళో పెద్దలు వచ్చారట, వృద్ధులు వచ్చారట, పిల్లలు వచ్చారట. లోతు ఇంటి మీద దొమ్మిగా పడి ప్రజలందరూ వచ్చారట. ఈ రాత్రి వారిని మేము కూడినట్లు వారిని వెలుపులకు తీసుకొని రా లోతు అని చెప్పేసి కేకలేస్తున్నారట. పిల్లలు వచ్చారటమ్మా, పెద్దోళ్ళు వచ్చారట. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ వచ్చినట్టుగా వాక్యంలో రాయబడింది. నా ఉద్దేశం ఏంటంటే, నీ నెత్తురు చొక్కులో ఎటువంటి మిడిసిపాటు ఉంటుందో నీ పిల్లలు కూడా అది అలవాటు అయిపోద్ది. నువ్వు కాళ్ళు దగ్గరేస్తావా, నీ కొడుకు తొడగట్టే ప్లేస్లోకి వచ్చేస్తాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావా, నీ కొడుకు చేతిలో బైబిల్ ఉంటుంది. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. వారు ఆ విధంగా పెద్దలందరూ వచ్చేస్తే పిల్లలు కూడా వచ్చారట. వారి వరుస వచ్చినటువంటి స్థితి అది. ఈ మధ్య ఇళ్లలో కూడా, మూళ్ళల్లో, మన మధ్య కొన్ని కుటుంబాల్లో కూడా ఏదైనా ఇది ఏమంటాం, చిలకలూరిపేట నరసరావుపేట మధ్యలో గోవిందపురం ఏదో ఊరుంది. లేదా గోవిందపురం ఐడియా ఉందా? తెలుసా తెలీదా? పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. గుంటూరు జనరల్ హాస్పిటల్ కోమలో పోయిన ఉంటారు చూడండి, కోమలో పోయిన ఉంటారు చూడండి, అలా కనపడుతున్నారు వీళ్ళు. సరే విషయానికి వస్తే ఆ ఇది గంగనపాలెం ఏదో ఊరు, అది గుర్తురాట్లా. అమ్మాయి పెద్ద మనిషి అయిందంట. తెలుసుగా పెద్ద మనిషి అంటే. పెద్ద మనిషి అయితే డీజే పెట్టించారు మన వాళ్ళు. ప్రార్థన అయిపోగానే డీజే పెట్టాల. వయసు వచ్చిన పిల్లకి వాళ్ళు అర్ధనగ్నంగా నాట్యం ఆడుతూ ఉంటే ఏమి నేర్పించాలి? వయసు వచ్చిన పిల్లని అక్కడ కూర్చోబెట్టి వేదిక మీద వాళ్ళు బట్టలు లేకుండా ఎగురుతూ ఉంటే ఏం చూపించాలి నా పిల్లకి మీరు? కనీస ఇంగిత జ్ఞానం నెత్తురు చుక్కలో ఉంటే పెద్ద అనేవాడు బతికే ఉన్నాడంటే కనీసం ఆలోచించాలి కదా. అరే నా కూతురు ఇది చూపిస్తూ ఉంటే పొద్దున ఇది కూడా ఈ వేషాలు వేస్తే అర్థమే ఎటుపోయింది నా బతుకు అనేది జ్ఞానం ఉండాలి కదా. ఒకవేళ అదే కూర్చొని ఇప్పుడు నేను కూడా పోయి వాళ్ళతో ఎగురుతాను అందనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏడుస్తారా? నాకు ఈ బట్టలు బాగలేవు, వాళ్ళలాగా బట్టలు కట్టుకోనిపిస్తుంది అనుకోండి, ఏం చేస్తావు నువ్వు రేపొద్దున? అయినా నీ కూతురు, నీ కోళ్ళు, నీ పిల్లలు, నీ కొడుకు, నీ బిడ్డలందరూ ఆడే ఉంటే అవతల ఎవరో డాన్సులు వేస్తూ ఉంటే తాతగా నువ్వు చూసి, కొడుకుగా వాళ్ళు చూసి, మనవడుగా వాడు చూస్తే ఏమైపోతుంది నీ సంసార జీవితం? అజ్ఞానపు దశ, కన్నులు నెత్తికి రాలేదంటారా? ఏమి నేర్పించాలని మీ పిల్లలకి? పెళ్ళి చక్కగా పెళ్ళి వాక్యం చెప్తా ఉన్నా. వాక్యం చెప్పేటప్పుడేమో చక్కగా ఈరోజు మంచి బాక్సులు పెట్టారు. బాక్సులు పెట్టి అన్నయ్య దేవుడు దీవించును గాక. అర్థమవుతుందా? 2 తిక్కల బాక్సులు పెట్టారు మాకు. తిక్కల బాక్సులు పెట్టి వాళ్ళకేమో 14 బాక్సులు పెట్టుకుని డీజే అంట. వాక్యం చెప్తానయ్యా అంటే దాంట్లో రాదన్నా, దీంట్లో చెప్తే నువ్వు చెప్పు అన్నాడు ఒకడు వచ్చి. సరేలే పర్లేదు, ఏం చేయగలదు, ఏముంది చెప్తాలయ్యా, మాదే ఉంది దేవుడు అన్న, మనదే ఉంది చెప్పాంగా. ఇక మేము ఈలోగా నేను చెప్పా పిల్లవాడికి, నాన్న వాక్యాన్ని పెళ్ళికి పిలుస్తున్నావు, నన్ను డీజేలు పిచ్చాపాటి చపలపు లక్షణాలు పెట్టుకోమాకు నేను చెప్తే, నిన్ను పిలుచుకొని అవి పెట్టుకుంటా అంటున్నా నేను. అయ్యో వేషధారులైనా మీరు అర్థం చేసుకోండి. ఇక వచ్చా మొత్తం మేము చేయగలిగింది ఏముంది? వచ్చాను సాయంత్రం. వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళకో స్టేజ్ మాకో స్టేజ్ అనమాట. ఇక కడుపులో మండింది, కోపం వచ్చేసింది. అర్రే ఇంత వివాహం అన్ని విషయంలో
ఘనమైనది గాను పాన్పు నిష్కళంకమైనది గాను ఉండాలని బైబిల్లో రాయబడింది. పాన్పు అంటే మంచం. ఒక భర్త ఒక భార్య సంసార జీవితం ఏకమైన తర్వాత భార్య అయినా భర్త అయినా వారు మాత్రమే ఆ మంచం ఎక్కాలి. అది బైబిల్ చెప్తున్న మాట. వేరొక పిచ్చి చపలపు లక్షణాలు వచ్చినాయంటే ఆ పాన్పు నిష్కళంకమైనది కాదు, కళంకమైన పాన్పు అని అర్థం. అంత పవిత్రమైన వివాహాన్ని జరిపించుకుంటా పాన్పు నిష్కళంకంగా ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంటే ఆ కొత్తగా పెళ్ళైన పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏమి నేర్పించాలని డాన్స్ పిల్లలు తీసుకొచ్చి సిగ్గున్న పెద్దలైన వాళ్ళు బతుకు మార్చుకుందురుగాక అన్నిటికి సిద్ధపడే చెప్తున్నాం. ఉంటే ఉంటాం, పోతే పోతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. మిడిసిపాటు మిడిమాలప లక్షణాలు మానుకుందురుగాక. ఆమెను అంటలేదు ఏందో మరి. మానుకోపోతే పొయ్యే కాలం దగ్గరే ఉంది. ఎక్కువ రోజులు ఉన్నవి. ఇక పంచభూతములు మహావేంద్రంతో లయమైపోయే రోజులు వస్తాయి. అయినా నీ కూతురు అంటే అవతల ఎగిరే పిల్ల, ఆ పిల్ల నీ కూతురు వయసు కాదా? వేరుగా ఏమైనా కనిపించిద్దా? ఆ ఇంగితికి నన్ను నెత్తిరి చుక్కలో పుట్టలేదా? అంత కళ్ళు నెత్తికెక్కుతాయా? బతుకు మార్చుకుందురుగాక గట్టిగా. పిల్లలు వచ్చాయంటే పెద్దోళ్ళు వచ్చారంటే ఈలోగా ఆ పెద్దోళ్ళు నుంచి ఏం లేస్తూ ఉంటే ఇదిగో నా మనవడే ఒక పాటకి ఊరుతాడు కానీ నా మనవడు పైకి ఒక పాటకి వాడు ఏదో కుర్చీ మడత పెడతా అంట కానీ వాడు పైకి ఎక్కించుకోండి. సిగ్గుండొద్దు నీ జీవితానికి. నీ వయసులో 60-70 వచ్చేసరికి రేయ్ అది మిడిసిపాటు లక్షణం. అది వద్దురా మనకి. దెబ్బలు తిన్నారా, కాళ్ళు ఇరిగింది అందుకేరా, ఆల్రెడీ నాశనానికి దగ్గర అయ్యామరా. అది మన నడిపింపు కాదురా, కాపురాలు పోయినారా, జాగ్రత్తరా. నేను దెబ్బలు తిన్నారా, ఎన్నో చూశానురా నేను. పెద్దోడుగు నువ్వు చెప్పాలి. అది నీ కొడుకు చెప్పాలి, నీ కూతురు చెప్పాలి, నీ పిల్లకి చెప్పాలి. మనల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకో నీతి నేర్పించేవాడు నిజమైన పెద్దోడు. స్తోత్రం చెప్పండి. చుట్టం ఒకటి బీగుతా ఏమనుకోకండి. పొగాకు వేస్తారు ఇటువైపు. పొగాకు వేయరంటనా? పలకండన్నా మీరన్నా? మరి బరిగొడ్లండి మీ అందరికి. అది అత్త పలకాలన్నా నువ్వు నాటు పలుకుతావు. నీకేది నేను చూసుకుంటా. బరిగొడ్లను గుర్తుపెట్టుకోండి. గేదెలు ఉన్నాయి మనందరికీ, కొంతమంది కొన్నాయి. గేదెని కనుక వదిలిపెట్టి పొగాకు తోటలోకి దోలేమనుకోండి, పొగాకు తోట అంతా మేసేసిద్ది కదా. మెయ్యదు. ఆయన అనుభవజ్ఞుడయా తమ్ముడా, ఆయన అనుభవజ్ఞుడు తమ్ముడా. తిందా అయ్యా, తిందా? వీళ్ళెవరు బరిగొడ్లు పాలు తాగరు, నువ్వు ఒక్కడవే. వీళ్ళు అసలు పలకట్లేదు ఏందో మరి మోగముద్దులు. అలా బర్రెని వదిలిపెట్టి పొగాకు తోటలోకి వదిలితే కనీసం మూతి కూడా పెట్టదు. బర్రె మూతి పెట్టడం దాన్ని నోట్లో సపరేట్తో సుట్టదాగుతుంటే నీ తెలివి ఎంత అనుకోవాలా? నీ మిడిమేళపు తెలివి ఎంత తెలివి అనుకోవాలా? కన్ను నెత్తికొచ్చిన వాళ్ళ తరం ఉందంట. వాయు వరుస చచ్చిన తరం అదే. దేవుని మీదే తిరగబడేటువంటి తరమట. దేవుని యొక్క వాక్యాన్ని ఉల్లంఘించేటువంటి తరమట. మెడవంచని మూర్ఖపు తరమట అదే. ఒకవేళ ఆ తరము వాళ్ళు వల్లే నువ్వు ఉన్నావేమో జాగ్రత్త. రోజులన్నీ ఒకేలా ఉండేవి. ఎప్పుడు మరణం వచ్చి నిన్ను తలుపు తట్టిద్దో నీకో. ఈవేళ మేసాలు తెప్పొచ్చి తొల్లగొట్టవచ్చు. రేపు మధ్యాహ్నానికి నువ్వు ఉంటావో ఓడతావో నీకే జాగ్రత్త. ఎంత మిడిసిపాటుతో జీవితాన్ని కొనసాగిస్తావో అంతగా నువ్వే ఉరిపోసుకునే టైం దగ్గర ఉందని గుర్తుపెట్టుకో. జాగ్రత్త పడండి. పిల్లలు కూడా తయారై ఆడపిల్లలు గట్ట తగలబడ్డారు. అరే ఏంట్రా డ్రెస్ ఏంట్రా, గిలకల పైకి నీ ప్యాంట్ ఏంటంట. ఫ్యాషన్ అన్నా, వచ్చాక అర్థం చేయొచ్చు. ఇవన్నీ నీకు ఎందుకన్నా, పొళ్ళ భద్రం చెప్పినట్టు చెప్పిద్ది. అరే నువ్వు మీ అమ్మా నాన్న బజార్లో చక్కని విలువ ఉంది, వాళ్ళకు పేరు ఉంది. అయితే ఏంటన్నా ఇప్పుడు ఈ టీషర్ట్ వద్దంటావా? బట్టలు వేసుకోమంది దేవుడు అవయవాలు కనిపించడానికి కాదు, అవయవాలు కప్పుకోవడానికి. బట్టలు ఎడకాడికి చినిగిపోయిన ప్యాంట్లు వేసుకోవటం, గిలకల పైన మళ్ళీ ప్యాంట్లు కట్టడం, టైట్ ప్యాంట్లు వేసుకోవటం సైతాన్ని పట్టిన వాళ్ళలాగా. సభ్యత సంస్కార స్థితి నీ జీవితంలో అణగారిపోయిందంటే కళ్ళు నెత్తికొచ్చినని గుర్తుపెట్టుకో. ఇప్పుడైనా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న దైవ జనాంగమా, తండ్రిని దూషించి తల్లిని దీవించిన వారి తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరము కలదు. మూడవది, కన్నులు నెత్తికి వచ్చిన వారు తరము కలదు. ఆ తరపు లక్షణాలు నీలో ఏమైనా ఉన్నాయేమో ఈ రాత్రి వాటిని తగలబెట్టుకొని పోదువుగాక.
గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇదిలా ఉండగా ప్రభువే భూమి మీదకి దిగి వచ్చి మాట్లాడారు ఆయన. లూకా వ్రాసినటువంటి సువార్త కాడికి రండి ఒకసారి. లూకా వ్రాసినటువంటి సువార్త లూకా సువార్త 7వ అధ్యాయం 31వ వచనం చదవండి. 31, 32. కాబట్టి ఈ తరము మనుషులను నేను అసలు దేనితో పోల్చాలి? వారు దేన్ని పోలి ఉన్నారు? సంత వీధుల్లో కూర్చుండి ఉండి మీకు పిల్లని గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఆడ్వరైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాట్లాడుకొని పిల్లకాయలను ఎట్టున్నారంటే వీళ్ళు. ఈ తలపోళ్ళు ఎట్ట కనపడుతున్నారంట ఆయనకి? పిలుపులాట్లాడుకోను కదా. చిన్నప్పుడు నాకైతే మేం పిల్లలుగా ఉన్నప్పుడు వీరి వీరి గుమ్మడి పండు మీకు కూడా వచ్చే భలే పాడతారు. ఇందాక పాటలు భలే పాడారు. మీరు అందరూ పాడుతూ ఉంటే అమ్మో చాలా అనిపించింది. పిలుపులాట్లాడుకునే పిల్లలు అక్కడ ఒకటి దాక్కుంటాడు, అక్కడ ఒకటి దాక్కుంటాడు, కేకలు వేసుకుంటూ ఉంటారు. రే ఎక్కడున్నావురా అనగానే వాడు కనపడగనుకో అని అర్థాడు. అర్థమవుతుందా? పిలుపులాట్లాడుకుంటా పిల్లలు దాక్కుంటూ ఆడుకుంటూ ఉంటారనమాట. ఎంతకాలం బాప్తిని తీసుకొని ప్రార్థనకు వచ్చి వాక్యాన్ని చేతబట్టుకొని దేవుని నడిపింపంతా నీ కళ్ళ ముందు ఉండి దేవుని శిలువ త్యాగం నీకు స్పష్టీకరించి దేవుడు బోధించి మాట్లాడి ఉండగా ఇంతవరకు నీ జీవిత యాత్రలో ఆవేదంతో ఆక్రంతో ప్రజలు నశించిపోతున్నారు, మారండి అయ్యా, మార్చుకోండి అయ్యా, నాశనం దగ్గర పడతా ఉందని చెప్పేసి కేకలేస్తూ ఉంటే దానికి స్పందించేటువంటి నెత్తురు చుక్క నీలో లేదు. నువ్వేంటో, నీ సీరియల్ ఏంటో, నీ కథ ఏంటో, నీ కమాష్ ఏంటో. కాదయ్యా సరే దేవుని సందు ఆరాధన చేద్దాం రండి, చక్కగా ప్రభుని కనపడదాం రండి అని చెప్పేసి నాట్యమాటానికి ప్రిపేర్ అయ్యామా? అట్ట ఆరాధనకు వచ్చేవాళ్ళు కాదు, ఇటు ప్రలాపించడానికి దగ్గర చేయించేవాళ్ళు కాదు, అలాగని దేవుళ్ళు సంతోషించే బ్యాచీ కాదు. మరి ఎట్టున్నారంటే పిలుపులాట్లాడుకొని పిల్లకాయల తరం పోలున్నారంట. పిల్లకాయల తరం అంట. పిల్లకాయలకు బాధ్యత ఉండదు. పిల్లకాయలను శరీర సంబంధులతో పోల్చాడు పౌలు గారు కొరింథీ పత్రికలో. స్తోత్ర నిబంధన గట్టిగా శరీర సంబంధమైన పిల్లలే అనియు అన్నాడు ఆయన. మంచి ఆహారాన్ని మీకు పెట్టాలనుకుంటున్నాను కానీ మీరు ఆత్మీయతలు ఎదగలేదు కాబట్టి మీకేం చేయాలో మాకు అర్థం కావట్లని చెప్పాట పౌలు గారు అంటాడు ఆయన. నా ప్రియమైన స్నేహితులారా, రక్షణ పొందిన నాటి నుండి దేవుని పని చేయడానికి ప్రతి కుటుంబం సిద్ధపడి నశించిపోతున్న ఆత్మ నిమిత్తమై అంగలార్చి ప్రార్థన చేసేటువంటి స్థాయికి రావాలి ప్రతి కుటుంబం. పనికి పోయి రావటం, సీరియల్ పెట్టుకోవటం, జోకులు వేసుకోవటం, జబర్దస్త్ పెట్టుకోవటం, చపలప లక్షణాన్ని చూసుకోవటం, అదేమంటే నేను కూడా ప్రభువు పెట్టినాయి దేనికి తగలబెట్టుకోనా? నీ ప్రజలైన వారు అంతమంది నశించిపోతా ఉంటే, ఒక పక్కన తెగులు చేత నాశనం దగ్గర పడతా ఉంటే, ఒక చోట భూమిని కంపించి వేల మందిని మింగుతూ ఉంటే, ఏ సమయాన్ని ఏ పరిస్థితి వచ్చిందో ఇంతవరకు నీకు తెలియదు. ఒక పక్కన దేవుని యొక్క రాకడకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎన్నో కనబడతా ఉంటే, ఇంత భయానకమైన కాలంలో ఉండి కూడా కాలు మీద కాలేసుకొని జబర్దస్త్ చూస్తున్నావు అంటే నీ తలకాయని ఏమనాలా? పిల్లలు చెడిపోతున్నా నీకు అర్థం కాలా? కొడుకు దారి తప్పుతున్నా నీకు అర్థం కాలా? ఆల్రెడీ ఇల్లంతా వల్లకాటిగా మారిపోయిన నీకు అర్థం కాలా? కొనారిల్లిపోయినా నీకు అర్థం కాలా? జబర్దస్తే, కామెడీయో, చుట్టపోగాకే. నా రెండు చేతులు నమస్కరించి చెప్తున్నాను, మీ పిల్లల్ని జాగ్రత్త చేయండి, మీరు జాగ్రత్త పడండి. రోజులు మారిపోతున్నాయి, భయానకమైన సంఘటనలు రాబోతూ ఉన్నాయి. పిల్లకాయలాగా ఉండేటువంటి తరం కాదు ఇప్పుడు ఉండాల్సింది. మనం ఆత్మీయంగా ఎదుగుతూ, స్తోత్రం, దేవుని చిత్తము చేస్తూ తరాలకు దీవెనకరంగా మిగిలిపోయేటువంటి మండేటువంటి జ్వాలగా మార్చబడాలి మన జీవితంలో. నా ప్రియమైన స్నేహితులారా, నా ప్రియమైన దైవ జనాంగమా, పిల్లకాయలాగా జీవితాన్ని కొనసాగిస్తున్నామేమో చర్చికి వచ్చి. కొంతమంది ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారు తెలుసా? ఎంత సభల్లో నేను 100 రూపాయలు ఇస్తే కాంతారావుకి పాట ఇవ్వలేదు నాకు, నేను అందుకని చర్చి నేను రాదలుచుకోలే మీటింగ్కి. 100 రూపాయలు ఇస్తే మైకిలో చెప్పలేదు, పాటకు అవకాశం ఏంది ఇది? అందుకే నాకు కోటాలంటే కడుపులో మండుతుంది. అంటే ఆమెకు పాట ఇవ్వకపోతే కడుపులో పలకరేంది ఇల్లు. మీరు అందరూ ఆ బ్యాచ్ అనేది ఏమా? పాట ఇవ్వకపోతే కడుపులో అసలు మన బీపు కట్టేసాను నేను. అందరికి భోజనాలు అయితే ఒక్క మాటన మైకిలో చెప్పొచ్చు నా పేరు గురించి. దున్నపోతులు ఎద్దు ఒక బీపు కట్ట తెచ్చిందని చెప్పాలిగా. అసలు కాంతారావుని మరీ మధ్య అర్థమవుతుందా? అంటే నీ గురించి ఒక పిక్చర్ చూపించి ఇదిగో ఈ ఫ్లెక్సీలో యేసుప్రభు బొమ్మగా నీ బొమ్మ పెట్టాలి. అర్థమవుతుందా? అంటే నీ ఆత్మీయ స్థాయి అది.
నువ్వు ఎదిగిన పరిస్థితి అది. దైవికంగా ఎదిగిన బిడ్డవైతే, దేవుని కొరకు రోషం కలిగి ఎదిగే బిడ్డవైతే, దైవ చిత్తానుసారంగా ఆత్మీయతలో వాక్య పునాది మీద నువ్వు కట్టుకునే బిడ్డవైతే, నేను చేసే ఏ పనులనైనా నేను కనపడకూడదు, నా దేవుడు కనిపించాలి. చెప్పకూడదాం గట్టిగా గట్టిగా హల్లెలూయా. నేను కాదు కనిపించాల్సింది, నాకు ఊపిరిచ్చింది ఆయన, ఈ డబ్బులు ఇచ్చింది ఆయన, ఈ శ్వాస ఇచ్చింది ఆయన, నేటి వరకు సురక్షితమైన కాపుదలు ఇచ్చింది ఆయన, నా కాపరి ఆయన. ఆయనకు మాత్రమే మహిమ రావాలి. 100 లక్ష ఇంకోటి నా ప్రభువుకే మహిమ అని చెప్పేసి ప్రకటన చేయాలి. అది ఎదిగిన బిడ్డ పలికేటువంటి మాట. పిలుపులాట్లాడుకునే పిల్లకాయల తరం కాదు మనకు కావాల్సిందే. కళ్ళు నెత్తికొచ్చిన వాళ్ళ తరం, పిలుపులాట్లాడుకునే పిల్లకాయల తరం, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిన తరం. ఫస్ట్ చెప్పాను, తండ్రిని దూషించి తల్లిని అపహసించిన తల్లిని దీవించని తరం. 4 తరాలకు జ్ఞాపకం చేశా. మరి ఏ తరంలాగా ఉండమంటావు పాస్టర్ గారు, ఎలా ఉండమంటావు అంటారా? చెప్పనా ముగించిన? ఇంకా 7 మాటలు ఉన్నాయి, 1 గంట కల్లా అయిపోద్ది. కూర్చొని ఎట్టకట్ట వింటా ఉన్న వాళ్ళు శాతం చెప్పండి. అన్న మీరు పలకరేంటనా? అదే ఒక్కళ్ళు కూర్చున్నా చాలు, 1000 మంది రాని రాకపోని, ఒక్క బిడ్డ మండి దేవుని కొరకు సాక్షి నిలబడి వెళ్ళిపోయినా చాలు, మేము ధన్యులు దేవుని కాడ. దేవునికి మహిమ కలుగును గాక. 1,00,000 మంది రాని రాకపోని, ఉన్న 10 మంది దేవుని కొరకు మండేటువంటి జ్వాలగా ఉంటే అదే మాకు సంతోషం. ఈ కూటంలో ఒక్క మనిషి మారు మనసు పొందినా చాలు, ఒక్క బిడ్డ గుండెలో దేవుని యొక్క వాక్యపు అగ్ని రాజుకున్న అంతే చాలు మా జీవితానికి. స్తోత్రం కలుగును గాక. మరి ఎలా ఉండమంటావేంటంటారా? అందరూ పాపంలో పడిన వేళ, అందరూ దోష కృత్యముల చేత నింపబడిన వేళ, నీ చేత నిత్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్న వేళ, చెబుతున్నా కూడా మాట వినని మెడవంచని మూర్ఖపుతారు వారిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, వారి మధ్యలో ఆ బిడ్డ గురించి దేవుడిచ్చిన సాక్ష్యం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. ఈ తరము వారిలో, ఏ తరం? ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వై ఉండుట. చెప్పకూడదా గట్టిగా? ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. మనిషి గురించి మనిషి సాక్ష్యం ఇస్తాడేమో తర్వాత సంగతి. ఒకవేళ మనిషి గురించి మనిషి ఇంకేదైనా పొగడొచ్చు తర్వాత సంగతి. ఒక మనిషి గురించి సర్వలోక చక్రవర్తిని దేవుడిచ్చిన సాక్ష్యం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవు. లోకమంతా పాపభూష సంగతులతో నాట్యమాడుతున్న నీతిమంతుడైన నోవహు వారితో కలవలా. ఇంకో మాట చెప్పనా? అందరూ పిచ్చి పిచ్చి సినిమా పాటలు పెట్టుకొని నాట్యమాడుతా చపలపు లక్షణాలతో నింపబడిపోయి పాపభూష సంగతులతో నాట్యమాడుతూ ఉంటే, వారందరి మధ్య తన కొడుకుల్ని, తన కోడల్ని, తన భార్యని, కుటుంబాన్ని కాపాడుకుంటూ, అనీతికరమైన కార్యాలు మనకు వద్దని కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని జ్ఞాపకాలు శాశ్వతంగా మిగిలిపోయాడు నోవహు. మనమేమంటామంటే, అరే నువ్వు వెళ్ళావురా అక్కడికి, ఆ డాన్స్ కాదు నువ్వెందుకు వెళ్ళావు పిచ్చితాలి, నువ్వెందుకంటే అందరు పోయారన్నా నేను కూడా పోయానన్నా. అర్థమవుతుందా? అందరు పోయారన్నా. నీకేం పని అమ్మా పిచ్చి మాటలు? రా తల్లి నీకెందుకురా పిచ్చి మాటలు అంటే, నేనేనందన్నా చేసేవాళ్ళు చేయట్లా. ఆ నెత్తుర్లో ఏమి విడిపోతే ఆ మాట రావాలి. నేనేందన్నా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారన్న. ఏ పాటు పడుతుందా నోరు? ఒక టైం వచ్చింది బిడ్డ, ఒక టైం వచ్చింది. ఏ దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నానో వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న దేవుడు ఆయన. ప్రతిదీ రహస్యమైంది, ప్రతిదీ బయలుపడే రోజులు వస్తాయి. సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. అగ్ని ఆరదు, పురుగు చావనటువంటి ప్లేస్లోకి వెళ్ళిపోతావు. అది నాన్న వాళ్ళు పడ్డారా, వీళ్ళు పడ్డారా, ఆడు చెడ్డాడా, ఆడు తాగాడా, నీకెందుకు? ఎవడు తాగితే నాకేంటి? నా ప్రభు నీతి కలిగి నా జీవితాన్ని కొనసాగిస్తా. నా ప్రభు కొరకు నూతన మార్గాలను నడుస్తా. తరాల వారికి నేను దీవెనకరంగా మిగిలిపోతా. అందరు పడితే పడినాయి, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా నీతిని విడువక గట్టిగా పట్టుకుంటా. వాడు పడ్డాడు, వీడు పడ్డాడు, వాడు సినిమా పోయాడు, వాడు ఇంకోటి చేసి మనకెందుకు? నువ్వు నిలబడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు నిలబడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు నిలబడు, నీకు తోడుగా దేవుడు ఉన్నాడు. లోకమంతా, భూలోకమంతా బలాత్కారంతో నింపబడి ఇష్టానుసారంగా పాపభూష సంగతితో నాట్యమాడుతూ ఉంటే అందరూ శవాలై నేల మీద తేలియాడారు. నోవహు కుటుంబం
ఓడలో సురక్షితంగా కాపాడబడింది. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. అందరూ పాపానికి ఒగ్గిన నోవాహు ఒగ్గలా, అందరూ నీచాతినీచంగా జీవితాన్ని కొనసాగించిన నోవాహు ఆ క్రియల్లోకి వెళ్ళలా, అందరూ నీతిమాల స్థితిలోకి దిగజారిపోయిన నోవాహు వెళ్ళలేదు. ఆ తరానికే కాదు, ఈ తరానికి బైబిల్ చదువుకున్న ప్రతి తరానికి నోవాహు నీతిమంతుడిగా ఆ తరంలో నిలబడిపోయాడు. రేపు నువ్వు నేను చచ్చిపోతావు, టైం వచ్చినప్పుడు ఉంటాం, చచ్చిపోతావా? ఏది పలకట్లేదు? వామ్మో ఈ పూట చచ్చిపోతే మళ్ళీ ఎంతమందికి పెట్టలు రేపు పొద్దున ఆటంటే లేట్ అవ్వదు అన్నట్టు చూస్తున్నారు నాకు వెళ్ళి. అంతేళ్ళకి పోతాం మనం. నిద్రపోమాక స్తోత్రం చెప్దాం గట్టిగా, గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఏముంది చచ్చిపోతే ఏమైంది? ఇప్పుడు ఈ దరిద్రపు లోకంలో పిచ్చి మాటలు శపలపు మాటలు పని పిచ్చి పని చేసుకునే కాడికి పోతేనే పెందడానికి ఉండొచ్చుగా. పరదేశులమో మన వాళ్ళు పలకట్లేదన్నా. సరే ఉండండి, ఎంతకాలం ఉంటారో ఉండండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా ప్రియమైన స్నేహితులు, ఒకవేళ వెళ్ళిపోయామనుకో, రేయ్ అంతకుముందు తాగినోడురా వాడిని నిజంగా మేమే కొడదాం అనుకున్నాంరా, కానీ చచ్చికి పోయాక వాడు ఏందిరా కడగబడిన ఆణిముత్యం అయ్యాడురా. మనిషి అంటే వాడురా. ఎందుకు వాడు చచ్చిపోయాడు కానీ మాకు కూడా ఏడుపొచ్చిందిరా. వాడు నీతిమంతుడేరా. నువ్వు చచ్చిపోయాక నీ గురించి నీ ప్రజల్లో, నీ వీధుల్లో, నీ ఊర్లో ఆ పేరు సంపాదించుకొని సావాలా. ఆమె లేదు, హల్లెలూయా లేదు, నాకు లేదుగా నా బతుకంటావా? తెచ్చుకో, ఈ రాత్రి ప్రభు ఈ కోటం నీ కోసమే పెట్టించాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. గుడిపాడు కాలనీలో ఒక పూట పిలిచారు నన్ను వాక్యానికి. చచ్చిపోయింది మనిషి, ముసలమ్మ చచ్చిపోయింది. చచ్చిపోతే నేను అక్కడే ఉన్నా. అమ్మయ్యా ఇవాళ మా బజార్లో ఒక తుఫాను ఆగిపోయింది అయ్యా అంటున్నారు వాళ్ళు. అంటే ముసిళ్ళు చచ్చిపోతే వాళ్ళ అక్కలో ఏమైంది? తుఫాన్ ఒకటి. అదంటే పర్వాలా, మాది ఇంకో మనిషి, మేము ఉన్న సంగతి చూడాల వాళ్ళు. ఇది ముసిలిదిరా, ఎన్ని కాపురాలు కూల్చిందిరా, ఇది దేవుడేంద్ర ఎంతకాలం ఉంచాడు. అయినా వాళ్ళు అనుకుంటుంటే సిగ్గనిపించింది నాకు కూడా. మామూలు ముసిలిది కాదురా, దీనివల్ల నిజంగా పసికాపురాలు పోయినారు ఈ ముసిలి దానివల్ల అని వాళ్ళు అనుకుంటూ ఉంటే ఆవిడ సాక్ష్యం అది. రేపొద్దున మనం ఊపిరి పోబోయేసరికి ఒకప్పుడు తెలిసో తెలియక దారి తప్పేవేమో, ఒకప్పుడు నాశనానికి దగ్గర అయ్యావేమో. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈవేళ. ఈ రాత్రి బతుకు మార్చుకొని నీతి కలిగి జీవితాన్ని కొనసాగిస్తే నీ తరము వారిలో నువ్వు ఒక నీతిమంతుడిగా మిగిలిపోదువుగాక. గట్టిగా ఒక నీతిమంతుడిగానే నీ తరంలో నువ్వు ముగించుకోవాలి జీవితాన్ని. స్తోత్రం. రెండవది 106వ కీర్తన 31వ వచనం చూడండి. 106:31 తీసారా? పట్టుకోండి. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. తరములన్నిటను ఏం పేరు సంపాదించుకున్నాడు ఈ మనిషి? తరములన్నిట్లో నీతిగా ఎంచబడిందంట అతను చేసిన పని. ఎవరయ్యా అంటే ఫినెహాస్. ఇశ్రాయేలు వారు ఐగుప్తు చెర నుండి విడిపించబడి బయటికి వెలుపలకు తీసుకువచ్చిన తర్వాత వారిని త్రోవలా తీసుకొస్తూ ఉన్నప్పుడు షిత్తీములో ఇలా దిగిపోయారు. షిత్తీములో చోట దిగుతారు. సంఖ్యాకాండం 25లో ఉంటే తీయదులే కానీ సంఖ్యాకాండం 25 మొదటి నుంచి చదివితే నేను చెప్పే చరిత్ర అంతా అక్కడ ఉంది. షిత్తీములో దిగినప్పుడు మోయాబు రాండతో వ్యభిచరిస్తున్నట్టుగా వారి చెడ్డ సాక్ష్యం బైబిల్లో అక్కడ రాయబడింది. ఎవరిష్టం వచ్చిన వారు పాటు పడుతూ ఉన్నారు. మోషే అహరోను కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నారు ప్రత్యక్ష గుడారం ఎదుట. వారంతా నీతిమాన స్థితిలో దిగజారిపోతే ఫినెహాస్ అని ఆయన ఈటి చేత పట్టుకున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఏం చేత పట్టుకున్నాడు? ఈటి చేత పట్టుకున్నాడు. ఒక ఇజ్రాయేలుడు ఒక మోయాబుని తీసుకొని పోతూ ఉంటే వారిద్దరిని ఈటితో పొడిస్తే నేలకు దిగిపోయింది, ఇద్దరు చచ్చారు. తెగులు ఆగిపోయినట్టుగా బైబిల్లో రాయబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆయన గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటయ్యా అంటే, ఆ తరములో నేనేది ఓర్చుకోలేకపోయానో నా బిడ్డ అదే ఓర్చుకోలేకపోయాడు. స్తోత్రం. ఏ నీతి కలిగి నేనున్నానో అదే నీతిని సంతరించుకున్నాడు ఫినెహాసు. నేను ఏదైతే ఓర్చుకోలేకపోయానో ఫినెహాస్ దాన్ని ఓర్చుకోలేకపోయాడు. నా బిడ్డని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఫినెహాస్ గురించి. దేవునికే మహిమగలను గాక. అందరూ పాపంలో పడిపోయిన అందరూ భ్రష్టుల జీవితాన్ని నీ చేత నిజంగా దిగదార్చుకున్నా ఫినెహాస్ దేవుని పక్షాన పడి ఈటి చేత పట్టుకున్నాడు. ఈ తరము వారిలో
దేవుని యొక్క వాక్యపు ఖడ్గాన్ని చేతబట్టుకొని నశించిపోతున్న ఆత్మను దేవుని సందుకు నువ్వెందుకు తీసుకురాకూడదు? స్తోత్రం. ఆ తరములో వారిని పొడిచి పడేశాడు. ఈ తరం అలా కాదు. ఒక మనిషిలో పనిచేస్తున్న ఆ పాపపు తలంపుని వెలుపుకు తీసి దాన్ని పడవాలి, ఆ మనిషిని దేవునికి అప్పగించాలి. స్తోత్రం. గట్టిగా గట్టిగా. ఈ తరములో నీ ఒక నోవహు వలె మిగిలిపోవాలి. ఈ తరములో నీ ఒక ఫినెహాసుగా మిగిలిపోవాలి. చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తా. ఆ ఒక్క మాట 5 అవ్వచ్చు 6 అవ్వచ్చు, తెల్లారి పర్లేదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. గుడ్. నిజంగా మిమ్మల్ని బట్టి నాకు ఆసక్తి, చాలా చాలా సంతోషపడుతున్నాను. తర్వాత సంగతి, ఒకళ్ళిద్దరు నిద్రపోయిన దేవుడు వాళ్ళని ఆమెను అంటాడు, కళ్ళు గరచకపోతే ఎప్పుడో ఒక పూట. స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యాలు 19:19 చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యాలు 19:19 చివరిగా అమ్మా ముగింపులోకి వచ్చాం. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు వాటికి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయను. చాలు. పౌలు శీల దేవుని యొక్క వాక్య పరిచర్య చేస్తూ, దేవుని పని చేస్తూ, దేవుని యొక్క నామం మహిమార్థమై పవిత్రమైన జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని కొరకు సాధనాలుగా వాడబడుతున్న దినాలవి. సంఘం మండుతూ ఉన్నటువంటి దినాలవి. ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళ కన్నీటి ప్రార్థనే ఇవాళ ఈ సభలు జరగటానికి కారణం. సఫలు కొడదాం గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. శిరచ్ఛేయబడిన వారి త్యాగశీలత ఇవాళ మనం సభలు పెట్టుకోగలిగాం. ఇంటింటా వచ్చి సౌలు స్త్రీలనేమి పిల్లలనేమి ఈడ్చుకుంటా పోతున్నా కూడా ఏడవబట్టానికని సిద్ధమే, కానీ యేసు ప్రభువే నిజమైన దేవుడిని ప్రకటన చేశారు వాళ్ళు. చప్పలు కొడదాం గట్టిగా ఒకసారి. గట్టిగా 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 హల్లెలూయా. చంపుతావా చంపేయి, నరుకుతావా నరికేయి, రాళ్లతో కొట్టిస్తావా కొట్టేయి. ఓచకోత కోయబట్టానికి సిద్ధమే. ఏ దేవుని మేము నమ్మామో, ఏ దేవుని పాదాల పరిచయం చేస్తున్నామో, ఏ దేవుని రక్తమందు కడగబడ్డామో, ఏ దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నాడో ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు ఆయనని చెప్పేసి అపొస్తలుల సంఘం సాక్ష్యం ఇచ్చింది. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమో. చప్పలు కొట్టను గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఓచకోత కోయబడుతున్న దేవునికి స్తోత్రమని ప్రాణాలు విడిచినటువంటి ఆ కన్నీటి ప్రార్థనే వాళ్ళు నీ చేతులు నా చేతులు బైబిల్ పంపించింది. వింటున్నటువంటి ప్రియ స్నేహితులారా, అపొస్తలుల సంఘమంతా మండుతూ దేవుని చేత నెరవేరుస్తున్న దినాలవి. పౌలు శీల దేవుని యొక్క మహిమార్థమ జీవితాన్ని కట్టుకొని పరిచయం చేస్తున్న దినాల్లో దేవుని వాక్యమిని దేవుని కార్యాలు చూసి మాంత్రికులు వచ్చారట. ఎవరో పలకట్లా. తెలుసా మాంత్రికులు? పోనీ సోది చెప్పేవాళ్ళు తెలుసా? సోదిగాళ్ళు తెలీదా? అన్నా, నేను ఒక అక్కయ్య బాప్తించానన్న మన కాలనీలో, వైద్యుని కాలనీలో. మీరు వచ్చి అడగొచ్చి పోతే పోయింది, ఏదైతే జరిగింది తర్వాత చూసుకుందాం. మన పిల్లలు పరిచయకు వచ్చిన పిల్లలన్నా, ఆ సోది చెప్పామని మన పల్లెలోకి వచ్చిందన్నా, మనం బాప్తి ఇంట్లోకి పోయిందన్నామా, బాప్తి ఇచ్చిన ఇంట్లోకి పోయిందని చెప్పారు. నేనేం చేశాను, పోయా. ఇప్పుడు మనం బాప్తి ఇచ్చిన బిడ్డ మనకు సంఘ కాపని కదా, మా కుటుంబం కదా ఆ బిడ్డ. బ్రతుకునే కానుక పెట్టలే వేసి అన్నీ వదిలిపెట్టి ఏదైతే దీన్ని ప్రభువు పిలిచాడు సేవకు వచ్చాం. మా కుటుంబాన్ని, మా ఆత్మీయ కుటుంబాన్ని, మా సంఘాన్ని కాపాడుకోవాలి. సత్యసత్తం ఉంటే ఉంటాం. దేవుని పని బ్రతుకునే కానుక పెట్టలేదు, దేవుని సేవకు వచ్చాం. అట్లాంటి మా ఆత్మీయ బిడ్డల కుటుంబంలోకి సోది చెప్పే మనిషి పోయేసరికి పోయా. నేను పోయేసరికి ఆ సోది చెప్పాం పగిలేసి వందనాలు అన్న అంటుంది. నిజం. ఏంది ఇప్పుడు మామూలుగా మన బిడ్డలో వందనాలు చెప్తే బాగుంటుందన్న, ఆమె సోది చెప్పాము లేచి వందనాలు అన్న అంటుంది. ఏంది వందనాలు చెప్తున్నానంటే, నేను ఓసన్న మందిరానికి పోతానన్నా అంటుందామా. చెప్పిందామా ఓసన్న మందిరం. ఓసన్న వాళ్ళు ఎన్ని ఒప్పుకోరు కదమ్మా, మంచి చక్కని పరిచర్య. ఎందుకమ్మా ఈ చెప్పల లక్షణం అంటే, ఎట్టకట్ట బతకాలి కన్నా. ఈలోగా మనం బాప్తించామా మిరుగుడ్లు వేసుకున్నట్టు చూస్తున్నాం నాకు వెళ్ళి. అది నేనేమంటానంటే, ఒక మనిషి నీ బ్రతుకు గురించి చెప్పగలిగితే, నీ బ్రతుకు గురించి చెప్పగలిగితే, నీ జీవితం గురించి చెప్పగలిగితే, నీకు ఏదో 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 చెప్పడం కాదు, నీ శాప పాప దోష క్షమాపణకు మూలం ఎక్కడుందో చెప్పాలా. సోది చెప్పేవాడు ఏ ఇంట్లో బాధ లేకుండా అది రాగానే నేను అడిగాను. నేను అద్దెంకిలో సువార్త కొట్టడానికి పిలిచారని నన్ను. 70 ఏళ్ళే ఉంటే ఆ పెద్ద ఆయన వెనప కూర్చొని వాక్యం అయిపోయాక, బాయ్ చిన్నవాడు బలి చెప్తున్నావే, మా కాడికి రావాలి కోటం అన్నాడు.
నాకు తెలియదు. వెళ్ళాను ఆ రోజు కోటానికి. వెళితే ఆ రోజు సోది చెప్పే వాళ్ళ గురించి దేవుని యొక్క మరెందుకు ఆ నడిపింపు అక్కడే వచ్చింది నాకు తెలియదు. ఇక వాక్యం అయిపోయిన తర్వాత ఒక అక్క అన్నం పెడుతుంది మాకు. అయ్యా సోది చెప్పేవాళ్ళు నరకానికి పోతారంటే అబద్ధాలు చెప్తారు కదా అక్క, దేవుడు ఎత్తుకు ఊరుకుంటా అంటే ఇవాళ వాక్యం విన్న వాళ్ళందరూ సోది చెప్పేవాళ్ళని అయ్యా అంతే. అద్దెంకిలో జరిగింది ఇది, నిజమయ్యా. మరి ఎక్కడ చెప్తారు అక్క సోది చెప్పండి? ఏముందయ్యా, ఏ ఇంట్లో బాధలు లేకుండా ఉన్నాయ్యా, మొఖం చూడగానే మాకు తెలిసి ఇన్ని బాధలు అట్ట భరిస్తున్నావే అంటానయ్యా. అమ్మో ఈ సోది చెప్పిన నా బతుకండి తెలిసిపోయింది, రారా మేము ముందే చెప్తామయ్యా, బతుకు దాని కోసం వచ్చాం కదయ్యా, చేయి చూస్తే 25, మొఖం చూస్తే 50 అంటామయ్యా. ఇంకా పిచ్చి అట్లా ఏం చేస్తారయ్యా, లోపల తీసుకుపోతారయ్యా. అప్పుడు అంతరం అంటామయ్యా 1500 అని చెప్తామయ్యా. దాంట్లో మళ్ళీ ఉంటుంది అయ్యా, ఏంటిది అది, డిస్కౌంట్ సంటానా, డిస్కౌంట్ ఎంతకో 150కి 300, 1700 చెప్పిన రేటు 150కి వేసిపోతుందంటే మామూలు విషయమా? డిస్కౌంటు, ఆఫర్ అన్నమాట. అమ్మా ఇది మోసం కదంటామా, ఎందుకమ్మా ఈ పిచ్చి పనులు? ఏదమంటే ఏం చేసామయ్యా, ఇంక బాగులయ్యా, ఇంక అన్నం పెడతాను, ఆమె అన్నం పెట్టింది, సోది చెప్పా నాకు అన్నం పెట్టిందమ్మా. ఇక మనకేమో నిజాయితీగా వాక్యం చెప్పి అలా కాదక్క చెల్లి అలా కాదురా అన్న, అది కాదన్న పద్ధతి, అది కాదనంటే అస్సలు పెడచే, అస్సలు దాన్ని పట్టించుకోం. సోది చెప్పే మంచిగా, అమ్మాయి మీ ఇంట్లో నాకేదో చీకటి కనపడుతుంది, ఆల్రెడీ మీ ఇంట్లో ఎవరు చచ్చిపోయారు. ఎవరు చావుకున్నారు? ఏ ఇంట్లో? మన ఇళ్ళలో ఎవరు చావలేదా? మన తాతలు చావలేదా? మన ముసలు ఎవరు చావలేదు? ఎవరు చావుకున్నారమ్మా? మీ ఇంట్లో ఎవరో చచ్చిపోయారు, ఆల్రెడీ ఇదిగో మీ నాయనమే నాకు కనపడతా ఉంది. నిజమేనే, మన కల్లోకి వచ్చిందో, చెప్పు 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 చెప్పు, ఆ గాలి ఇంకా ఏడే ఉందా, మా చుట్టూ తిరుగుతుంది. ఈ సోది మొఖం చెబుతుంటుంది. ఇంకా విషయం చెప్పనా, ఆ మొత్తాన్ని ఏం చెప్పి తెలుసా, సోది చెబుతాను సోది చెప్తా అంటుంది. నేను చెప్పేది సోదే, వింటాను. సోదేలు ఎవరు ఉంటే మేము సిద్ధం. ఇప్పుడు నువ్వేమంటావు అప్పుడు? అమ్మా సోద్దానా, రా నువ్వు ఒక సోద్దానివి, ఒప్పుకోండి. స్తోత్రం నమ్మండి గట్టిగా. ఏ దేవుని నేను ప్రకటించాను, సోది చెప్పేవాడు కాడాయన, బ్రతుకును మార్చి పునీతునిగా చేసి నిత్య రాజ్యానికి సిద్ధపరిచే దేవుడు ఆయనే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు ఆయనే. సర్వ సృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఆయనే. సమస్త సృష్టి ఆయన మూలంగానే కలిగింది. ఎవడ సోది చెప్పేవాడు, ఎవడ జాతకాలు చెప్పేవాడు, ఎవడ దేని పనికొస్తారు? రాబోయే వాటిని తప్పించమను. రాబోయే పరిస్థితుల్లో పంచభూతములు మహావేణులతో కాలిపోయే రోజులు రాబోతున్నాయి. ఆపగలవంటే ఎవరు ఆపగలుగుతారు దాన్ని? నీకేం సోది మాటలంటే నిజంగా కొన్ని కుటుంబాలు నా వ్యక్తిగత సేవలోకి వచ్చాక వాక్యం చెప్పి పరిశుద్ధత, దైవనీతి, దేవుని నడిపింపు అంటే అస్సలు మింగుడు పడదు. నిజంతో కూడిన మాటలు, నీతితో కూడిన మాటలు కటువుగానే అనిపిస్తాయి. వాటిని అనుభవిస్తున్నప్పుడు, జీవితాన్ని భద్రపరుచుకున్నప్పుడు దాంట్లో ఉన్న మాధుర్యత అర్థమవుతుంది. కొన్ని కాపురాలు కూల్చే మాటలు ఉంటాయి, వినేటప్పుడు తీయగా ఉంటాయి. బ్రతుకుని నడివీధిలోకి ఈడ్చేటువంటి మాటలు ఉంటాయి, వినేటప్పుడు ఎంత హ్యాపీగా ఏ శరీరంలో చల్లదనం వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. నీ కాపురం బయట నాశనం అయ్యాక, భర్తను విడిచిపెట్టాక, పిల్లలను బాగొట్టుకుని వీధిలోకి వచ్చావే, అప్పుడు అర్థమవుతున్న జీవితం ఏంటో. గొంతులు కోసే మాటలు వినేటప్పుడు తీయగానే ఉంటాయి, బ్రతుకును బాగు చేసే మాటలు వినేటప్పుడు కటువుగానే ఉంటాయి. సరి చేసుకుంటావా, నీ జీవితం దీవెనకరంగా మార్చబడుద్ది. గట్టిగా ఈ రాత్రి అయినా క్రీస్తు రక్తమందు కడగబట్టడానికి సిద్ధపడి ప్రభు కొరకు బ్రతకడానికి రోషంగా నిలబడతావా, దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితానికి ఇవ్వబోతున్నాడు. మాంత్రికులు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని విని ఒరెవరు ఇంతకాలం మా బతుకులు ఇంత తగలబడ్డాయని చెప్పేసి వాళ్ళ పుస్తకాలు తీసుకొని తగలబెట్టారట. అపొస్తలుల కాలపు తరంలో మాంత్రిక పుస్తకాలు తీసుకొచ్చి తగలబెట్టారట. మన తరంలో కూడా మాంత్రికులకు మనం బాప్తిజాలు ఇద్దాంగాక. అసలు ఆమెనంటలేదు వీళ్ళు, మరి గట్టిగా అంటలా. మీ ధైర్యం చెప్పమంటారా? ఇంట్లో ఉన్నప్పుడు కరెంటు పోయిందనుకో, ఒక్కతనప్పుడు వామో ఒళ్ళు జలతరిచిందమ్మా రాత్రి నుంచి, కరెంటు పోయిందమ్మా ఏమైందో. అప్పుడు ఆమె ఎడిపోయిద్దా, అల్లు ఎడిపోద్దా. అందుకని వాళ్ళు గట్టిగా చెప్పలేకపోతున్నారు. మాంత్రికులకి బాప్తిజాలు ఇద్దుముగాక, వాళ్ళ పుస్తకాలు తగలబెట్టుదురుగాక. ఏ తరానికైనా శాశ్వతమైన వాక్యం దేవుని యొక్క వాక్యమే. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నిత్యము నిలుచును. భూమి ఆకాశాలు గతించిన ఈ మాటలు అన్నిటికీ గతించవు. చెప్పకూడదాం గట్టిగా ఒకసారి హల్లెలూయా. మన తరంలో మాంత్రిక పుస్తకాలు తగలబెట్ట మనం చూద్దాముగాక. మాంత్రికులకు బాప్తిజాలు ఇద్దాముగాక. గట్టిగా గట్టిగా. జట్టుపాలెం అనే ఒక ఊరు ఉంది మాచర్ల వైపు.
ఒక మాట చెప్పి ముగిస్తా, చెప్పను ముగించిన అయిపోయింది ఇవాళ కథ. ఒకళ్ళిద్దరు మాత్రం ఆయనకేం పనా బాట, రేపు పొద్దున్న బతికేంది, ఆ వచ్చినా నేను మైక్ ఇచ్చారు ఆయనకి, ఈసారి పిలవమాకనని చూస్తున్నారు. అట్టేం లేదు అన్నవాడు స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అట్టే అన్నవాడు స్తోత్రం చెప్పండి. అబ్బో వాళ్ళు తెలివి కలవాళ్ళు అయ్యా, అటు చేయెత్తారు ఇటు చేయెత్తారు. ఈ ఒక్క మాట చెప్పి, జట్టిపాలెంలో పరిచయం జరుగుతాం. ఒక అతనికి చేతబడి చేశారంట. ఆ కాలు ఏదో వంగిపోతూ ఉంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోమని చెప్తే, అయ్యా వినండి చెబితే పాస్టర్ గారు ప్రార్థన చేశాక అతను కాలు నయమైంది, చర్చికి వస్తున్నాడు. తర్వాత సంగతి ఈలోగా చేతబడి చేసే మనిషి ఆ బజార్ని తిరుగుతా, ఏమాయ్ మా ఊరే వచ్చి చర్చి కట్టి నువ్వు ఒకటి చేతబడి చేస్తే చర్చికి తీసుకెళ్తున్నావంట, నువ్వు నీకు కూడా చేతబడి చేస్తా, నీ సంగతి తేలుతా అని చెప్పేసి చర్చి ముందు సవాలు వేసిపోయాడు ఆ మనిషి. పాస్టర్ గారు అయ్యో వద్దయ్యా నల్ల ఆయన, నువ్వు నాకు చేతబడి చెయ్యి, నేను నీకు బాప్తిజం ఇస్తా. చప్పలు కొడదాం గట్టిగా ఒకసారి, చెయ్యి నాకు చేతబడి చెయ్యి, ఇలా చెయ్యి, ఇంటికి పోయి ఇలా చెయ్యి, నువ్వు నాకు చేతబడిన చేయాలి, అదన్నా జరగాలి, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, నేను నీకు బాప్తిజం ఇవ్వాలి. నమ్మండి, 3వ నెలకు వచ్చి బాప్తిజం తీసుకున్నాడు చేతబడి చేసేవాడు. నా ప్రభు సర్వశక్తిమంతుడో, హల్లెలూయా, సర్వాధికారి అనే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏముంది? మన తరములో మాంత్రిక పుస్తకాలు తగలబెట్టబడాలి. నీ తరములో ఫినెహాసు వలె నిలబడాలి, ఈ తరములో ఒక నోవాహు వలె నిలబడాలి. దేవుని యొక్క నామ మహిమార్థమై నీ బ్రతుకు దేవునికి సంపూర్ణంగా మహిమార్థమై జీవితం దేవునికి అంకితం చేసుకొని తనువు చాలించాలా. అందరూ చచ్చినట్టు నువ్వు నేను చస్తే అర్థమేముంది? నువ్వు వెళ్ళిపోయిన రోజు నీ ప్రాంతంలో ఒక ఉనికి పుట్టాలా, నువ్వు వెళ్ళిపోయిన రోజు నీ ప్రాంతానికి ఒక సగ పుట్టాలా. భక్తి అంటే వాడిదిరా, ప్రార్థన అంటే అమ్మాయిదిరా అని చెప్పాలా. మన తరంలో అది సంపాదించుకొని ప్రాణము విడుచుదుముగాక. ఆమెను అంటలేదు ఏంటో మరిక. ఒకసారి తరాలను గుర్తు చేసుకొని ముగించేద్దాం. ఈ భూమి అన్ని తరాలు వింటానే ఉంది. ఈరోజు చెప్పిన వాక్యం భూమి కూడా అర్థమవుతూనే ఉంది. భూమికి సంబంధించిన లక్షణాలన్నీ ఆమె వింటానే ఉంది, ప్రభు చూస్తూనే ఉన్నాడు. ఎన్ని తరాలు గుర్తు చేశాను? 1, తండ్రిని దూషించి తల్లిని దీవించిన తరం ఉంది. 2వది, ఓరు నాయన ఎంతసేపు చెప్పిన వాక్యం వెళ్ళిపోయిందమ్మా. తండ్రిని దూషించి తల్లిని దీవించిన తరం ఉంది. 2వది, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యత కడగబడిని తరం ఉంది. 3వది, కన్నులు నెత్తికొచ్చిన తరం ఉంది. 4వది, పిలుపులాట్లాడుకునే పిల్లకాయల తరం ఉంది. అలా కాక నోవహు తరము వలె మనం నిలబడాలి. స్తోత్రం. ఫినెహాసు వలె ఈటి చేతబట్టుకొని దేవుని యొక్క పరిచర్య చేయాలి. అపొస్తలుల కాలపు సంఘం ఏ విధంగా దేవుని కోసం అండి మాంత్రిక పుస్తకాలు తగలబెట్టించిందో ఆ వరుసలో మనం నిలబడాలి. ఈ తరములో ఇంకా రక్షణ లేని వారు ఉంటే రక్షణ పొందండి అయ్యా. మేము ప్రకటించిన క్రీస్తే లోక రక్షకుడు. ఆయన ద్వారానే మానవ జీవితానికి శాప పాప దోష విమోచనం ఉంది. సర్వశక్తిమంతుడు ఆయన ద్వారా నీ జీవితానికి శాశ్వతమైన నిత్య జీవం ఉంది. ఈ రాత్రైన జీవితాన్ని మార్చుకో. నీ బ్రతుకులో ఈ తరంలో ఒక మైలు రాయిగా మిగిలిపో. ఈ తరంలో దేవుని కొరకు మండేటువంటి ఒక జ్వాలగా మిగిలిపో. ఇప్పుడు దాకా మచ్చ ఉందేమో, ఇప్పుడు దాకా నిందలు పడ్డాయేమో, ఇప్పుడు దాకా నీతిమాన జీవితాన్ని కొనసాగించావేమో. యూటర్న్ తీసుకో ఒకసారి. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఆయన నీ వైపే చూస్తున్నాడు. ఆయన లోబడినలో నీ ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్న ప్రభు చెప్పారు. ఆయన ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రభు చెప్పాడు. అయ్యలారా, నా అక్క చెల్లినారా, నా దేవుని ప్రజలారా, రక్షణ లేకుండా ఎవరైనా ఉన్నారేమో దయచేసి రక్షణ పొందండి. రక్షణ పొంది లోకం ఏ పాట అంటే ఆ పాట పడుతున్నారేమో ఈ రాత్రి జీవితాన్ని మార్చుకోండి. నోవాహు వలె, ఫినెహాసు వలె, అపొస్తలుల కాలపు సంఘం వలె మనం ఈ తరంలో నిలబడదాం. దేవుడి మాటలు మనం మీకిలో భద్రపరచునుగాక. ఆమేన్. మోకరిద్దామా? దయచేసి అందరం చిన్న ప్రార్థన చేసుకుందామా? మోకరిద్దామా? దయచేసి అందరం మోకరిద్దాం. నిడువు మోకాళ్ళు వేద్దామా? తలకాయ నేలకాడితే కింద పాతాళం ఉంది. వేయి మోకాళ్ళు వేయి. నా అన్నలారా, దావీదు అంతటోడే మోకరించి ప్రార్థన చేసుకున్నాడయ్యా. సొలొమోను అంతటోడే సింహాసనానికి మోకరించి ప్రార్థన చేసుకున్నాడయ్యా. మోకరించండి కాసేపు. ముగింపులోకి వచ్చాం, కోట ముగింపులోకి వచ్చేసాం. మోకరించండి అయ్యా. మీ పిల్లలకు తెలియపరచండి. రే మోకరించరా అని చెప్పి తెలియపరచండి. కాలం మారిపోతుంది.
ఏ తరము వారిని పోలి నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? కళ్ళు మూసుకుందామా దయచేసి? చెల్లి కళ్ళు మూసుకుందా నాన్న? రాయ్ దయచేసి నా అక్క చెల్లుండారా, నా పెద్దలారా, రాజుపాలెపు దేవుని ప్రజలారా, ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆలోచించు. తల్లిని తండ్రిని దూషిస్తున్నావా? చెయ్యెత్తి మాట్లాడుతున్నావా? ఆయుష్కాలను నువ్వే తగ్గించుకుంటావా ఏంటి? ఇప్పటిదాకా ఒకవేళ తప్పు పట్టావేమో, ఇవాళ ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగు. నీ జీవితానికి మేలు జరుగుద్ది. ప్రభువు చెప్పిన మాట. ఇప్పటిదాకా దూషించావేమో, బ్రతుకు సరిదిద్దుకో. దూషించకపోయినా వారి కష్టాన్ని తగలబెట్టి ఇష్టానుసారంగా జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో, మార్చుకో జీవితాన్ని. అన్ని రోజులు ఒకేలా ఉండేవి కాదు. ఏ రోజు ఏం జరుగుతుందో తెలీదు. జాగ్రత్త పడు, బ్రతుకును మార్చుకో. తమ దృష్టికి తాము శుద్ధులై మేము పరిశుద్ధులమని చెప్పుకునేవారు తరముందట. తమ మాలిన్యత కడగబడిన తరముందట. నేను భక్తి పరుణ్లే, నేను ప్రార్థనా పరుణ్లే, నేనేదో గొప్ప అనుకుంటున్నావేమో. నీ అంతరంగం ఏం చెప్తుంది? నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? నీ బ్రతుకు ఎటువైపు దూసుకొని వెళ్ళిపోతోంది? చర్చిలో ఉన్న కాసేపు పరిశుద్ధత, బయటికి వెళ్ళగానే నీ వేషం, నీ నడక, నీ తలంపులు, నీ కనుసైగలు దేవునికి తెలియవనుకుంటున్నావా? దేవుడు చెయ్యెత్తకమునిపే జీవితాన్ని మార్చుకో. దేవుడు కొట్టకమునిపే జీవితాన్ని దేవునికి అంకితం చేసుకో. నీవు చేసినది నీ నెత్తి మీదకి రాకమునిపే జీవితాన్ని దేవునికి అంకితం చేసుకో. మార్చుకో జీవితాన్ని. కన్నులు నెత్తికి వచ్చిన వారు తరము కలదో. తల్లి ఎవరో, అక్క ఎవరో, చెల్లి ఎవరో అర్థం కావట్లేదా? ఇష్టానుసారం మిడిసిపాటు నెత్తురు చొక్కలో పనిచేస్తా ఉందా? ఇది కళ్ళు నెత్తికొచ్చిన తరం. అగ్ని గంధకాలతో తగలబడింది సొదొమ గొమొర్రా. జాగ్రత్త పడయ్యా, జాగ్రత్త పడమ్మా, జాగ్రత్త పడు. రాత్రి ప్రభు నీతోనే మాట్లాడి ఉండగా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ఇది రైట్ టైం, మంచి టైం ఇది. దేవునికి అంకితం చేసుకో. ఒక నోవాహు వలె భూలోకమంతా పాప బలాత్కారంతో నింపబడిన నోవాహు తప్పు చేయలేదు. లోకమంతా పాపపు ఇష్ట సంగతులతో నాట్యమాడుతున్న నోవాహు నీతిని కాపాడుకున్నవాడిగా ఆ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఏదో ఒక రోజు నీ తరువును చాలిస్తాం, దేవుడి ముందు నిలబడతాం. ఈ తరంలో నా ఎదుట నీతిమంతుడిగా నిలబడ్డావని నీ గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చేంతగా జీవితాన్ని కొనసాగించి రాత్రి నుంచి ప్రార్థన చేసుకో. 2 చేతులు పైకెత్తి, ఒక నోవాహు వలె నేను బతుకుతానయ్యా, నా పిల్లల్ని కాపాడుకుంటాను, నా కుటుంబాన్ని కాపాడుకుంటాను, నీతి కలిగిన తరం కలిగి నా జీవితాన్ని కొనసాగిస్తాను, నీతి మంతత్వాన్ని దేవుని పాదాల కాడ పొణిగిపుచ్చుకుంటానని ప్రార్థన చేసుకో. అందరూ పాపం చేస్తున్న ఫినెహాసు ఈటి చేత పట్టుకున్నాడు. తను చేసిన పని తరములన్నిటి అది నీతిగా ఎంచబడిందని బైబిల్లో రాయబడింది. పాపాన్ని వారవలేని వాడు దైవ సమన్వయ నీతిమంతుడే. దేవుడేది ఇష్టపడతాడో అది ఇష్టపడాలి, దేవుడేది మెచ్చుతాడో అది మెచ్చాలి, దేవుడేది కోరుకున్నది కోరుకునేవాడు దేవునికి ప్రీతికరమైన బిడ్డ. దేవుళ్ళో ఉన్నానని చెప్పుకుంటూ లోకానుసారమైన సంగతులతో నింపబడితే అది ఎప్పటికైనా జీవితానికి శాపకరమైన స్థితే. ఫినెహాసు అలాగు లేడు. ఈ తరములో ఒక నోవాహు వలె, ఈ తరములో ఒక ఫినెహాసు వలె, తరములకు దీవెనకరంగా మిగిలిపోయిన అపొస్తలుల కాలపు సంఘము వలె మండేటువంటి జ్వాలగా ఉండేటువంటి వారి వలె మార్చబడదాం. చేతుల పైకెత్తి ప్రార్థన చేస్తావా? ఇప్పుడైనా ఏం సాధించావు ఇప్పుడు దాకా? ఈ రాత్రి ఒక ఉప్పెనవై దేవుని కోసం మండేటువంటి జ్వాలవై ఇంటికి వెళ్ళాలి. తరాలకు దీవెనకరంగా మిగిలిపోవాలి. అందరూ వెళ్ళిపోయినట్టు మనం వెళ్ళిపోకూడదు. కొందరినైనా దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరిచాకే ఊపిరి విడవాలి. పాపపు కట్లు తెగ నరకాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఒక ఫినెహాసు వలె దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. 2 చేతుల పైకెత్తి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నా జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటానయ్యా. ఒక నోవాహు వలె, ఒక ఫినెహాసు వలె అపొస్తలుల కాలపు సంఘ సభ్యుడి వలె నేను బతుకుతానయ్యా. ఖాళీ హృదయంతో మాత్రం ఇంటికి వెళ్ళకూడదు. నేను మండేటువంటి జ్వాలగానే ఇంటికి వెళ్ళాలి. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు పుస్తకాలు తగలబెట్టాలి. నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. తండ్రి నీకు స్తోత్రమయ్యా.
ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. హల్లెలూయా. తీర్మానం